Unscripted discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. ఇప్పటి వరకు మీరు ఇంటర్వ్యూలు చూసుంటారు, లేకుంటే రైటర్స్ మీట్లు జరిగాయి, లేకుంటే ఉగాదికి కవి సమ్మేళనాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం మనము రీడర్స్ మీట్ చేస్తున్నాం విజయాయిజం ఛానళ్ళ కోసము. ఈరోజు మనం రీడర్స్ మీట్ అంటే ఆర్జీవీ పైన తాజాగా వచ్చిన పుస్తకం రామ్ గోపాలాయనం చదివిన కొంతమంది పాఠకులు అసలు వాళ్ళు ఎందుకు ఆ పుస్తకం చదివారు, ఆ పుస్తకంలో వాళ్ళకు ఏం నచ్చింది, లేకుంటే ఆ పుస్తకంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనే విషయం తెలుసుకోవడం కోసం ఈరోజు మేము కొత్తగా రీడర్స్ మీట్ అని పెట్టాం. ముందుగా మనం అసలు ఒకసారి రైటర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మన రీడర్స్ దగ్గరికి వెళ్దాం. రైట్, ప్రకాష్ సార్, అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ మేకింగ్ యువర్ ఐడియా ఇన్ టు ఏ బుక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అర్థం కాని నేను బుక్ ముందు పంపించావు, నేను చదివాను, మళ్ళీ తర్వాత మొన్న మళ్ళీ ఈరోజు ఇలా రీడర్స్ మీట్ అని చెప్తా అన్న తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి చదివా. నాకు కొంచెం పెక్యూర్గాను లేకుంటే డిఫరెంట్గా అనిపించిన విషయం ఏంటంటే ఇంత పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు లేకుంటే ఇంత సంస్కృత పదాలు ఎందుకు వాడావు? ఇంగ్లీష్ పదాలా సార్? ఇప్పుడు నా ఆలోచనల ఉషోద్యంలో ఆజ్యం పోసిన తత్వపు తుఫాను. ఓకే సార్, ఓకే హెడ్డింగ్ సార్. ఇది యాక్చువల్గా ఏంద్రా అంటే హెడ్డింగ్ మాత్రం కొంచెం చాలా స్ట్రాంగ్గా చెప్పాలి, దానికి ఒక వెయిట్ ఉండాలనే ఉద్దేశంతో హెడ్డింగ్స్ మాత్రం కొంచెం డీప్ మీనింగ్ ఉండే విధంగా లేదంటే కొత్త లిటరేచర్ పదాలను తీసుకుని వాడాను. బట్ మిగతా చాప్టర్స్కి వెళ్ళినప్పుడు, కంటెంట్కి వెళ్ళినప్పుడు అయితే ఎక్కడో ఒక చోట సార్లో అంటే ఆర్జీవి గారిలో ఉన్నటువంటి విషయాన్ని ఎలివేట్ చేస్తూ చెప్పడానికి కొన్ని చోట్ల కొన్ని సంస్కృత పదాలు కూడా చెప్పాలి. ఉదాహరణకి విహంగ వీక్షణం లాంటి ఒక పదం కూడా వాడాను. అంటే సార్ ఆబ్జెక్టిఫై చేసి చూడాలి, ఆబ్జెక్ట్తో చూడాలి అంటారు కాబట్టి దాన్ని తెలుగులో చెప్పే ప్రాసెస్లో ఒక బర్డ్ వ్యూని చెప్పడం కోసం అలా కొన్ని చోట్ల అయితే విహంగ వీక్షణ లాంటి పదాలు వాడాను. కానీ ఒక పలు చోట్ల పక్కన పెడితే మిగతా మీ భాషలో కూడా లోపల పుస్తకంలో కూడా కొంచెం నాకు గ్రాంధికమైన శైలి కనిపించింది అక్కడక్కడ. ఓకే, గాంధిక శైలి కనిపించింది. మీకు తెలుగు ఇంట్రెస్ట్? తెలుగు లాంగ్వేజ్ తెలుగులో ఇంట్రెస్ట్ అని ఏం లేదు సార్. నాకు అప్పుడప్పుడు శ్రీశ్రీ గారి పోయిటరీ చదవడము, లేదంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్ చదవడము, బుచ్చిబాబు గారి చివరికి మిగిలేదు చదవ అంటే డిగ్రీ నుంచి నాకు అవన్నీ ఇప్పుడు శ్రీశ్రీ అంటే కవిత్వం కాబట్టి కొంచెం మేటరు అది ఉంటుంది. ఎండమూరి బుచ్చిబాబు ఇవన్నీ వాడుక భాష, వాడుక భాష, ఇది వాడుక భాష ఉంది. కానీ నాకు ఎందుకని అక్కడక్కడ కొంచెం గ్రాంధికం అనిపించింది. కొంచెం ఆ పదాలు కొంచెం బరువు కోసం కొంచెం బరువైన పదాలు వేసాడేమో అని అనిపించింది. కొన్ని చోట్ల అయితే వేసాను సార్. ఇప్పుడు ఒక చోట స్వర్ణమణిమయ్య అదే అటువంటివి ఏవో తగిలినాయి వాడాను సార్. నాకు అక్కడక్కడ అంటే అక్కడ దాన్ని బెటర్ గా చెప్పాలి, కొంచెం వెయిట్ ఇచ్చే పదం ఏదుందని ఆలోచించి వెయిట్ కోసం కొన్ని చోట్ల అయితే వాడాను సార్. ఓకే, వెయిట్ ఇవ్వాలంటే సంస్కృత పదాలు వాడాలనే విషయం కొత్తగా తెలుసుకున్నా ఈరోజు. అలానే కాదు సార్, కరెక్టే విశేష్ గారు మీరు చెప్పింది కరెక్టే. వెయిట్ పెరగాలంటే సంస్కృత పదాలు మనం మామూలుగా కూడా మనం డైలీ రొటీన్ లో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు విషయం మనకి హెవీ అవ్వాలంటే కొంచెం ఆ సంస్కృతం తీసుకొస్తాం కదా. ఇప్పుడు ఆ తత్వపు తుఫాన్ అనే పదం ఫస్ట్ ఆర్జీవి అని అనుకున్నాను సార్. నా ఆలోచనలకు ఆజ్యం పోసిన ఆర్జీవి అని అనుకున్నాను సార్. కానీ ఇప్పుడు చాలా చోట్ల నేను ఆర్జీవి అని వాడున్నాను, సింగులర్గా వాడున్నాను, కొన్ని చోట్ల తప్పకుండా. సో ఇప్పుడు ఏంటంటే ఉషోద్యం అంటే ఏంటంటే ఇక్కడ ఉదయిస్తున్నా అంటే అప్పుడప్పుడే నేను ఆలోచిస్తున్నప్పుడు, ఎప్పుడైతే నేను బయట ప్రపంచం గురించి తెలుసుకొని థింక్ చేసే ఎబిలిటీ డెవలప్ చేసుకుంటున్నప్పుడు నాకు ఆర్జీవి గారి యొక్క ఆలోచనలు దోహదపడ్డాయి, అంటే మరింతగా ఎక్స్ప్లోర్ అవడానికి సహాయపడ్డాయి. సో దాన్ని ఎంత స్ట్రాంగ్గా చెప్పొచ్చు అని ఆలోచించినప్పుడు నాకు ఆ తత్వ తుఫాన్ అనే పదము, తర్వాత ఉషోద్యం అనే పదం
తట్టింది. ఉషోదయం విన్నా కానీ ఉషోద్యం అనే పదం ఫస్ట్ టైం ఈ బుక్ లో చదివా నేను. ఇక్కడ ఉషోద్యం అనే పదం నేను అక్కడ ఆజ్యానికి రైమింగ్ గా ఉంటుందని ఆలోచించి, అర్థమైంది నాకు, అర్థం. కానీ ఉదయిస్తున్నటువంటి ఆలోచన అప్పుడే ఉదయిస్తున్న దానికి మీనింగ్ వస్తుంది కాబట్టి అలా ఆ పదాన్ని వాడాను సార్. సో అక్కడ కొన్ని చోట్ల వాడాను. ఎనీవే బుక్ అయితే బాగుంది. ఓకే, తర్వాత సరే నువ్వు ఎలాగో రాసావు కాబట్టి నువ్వు నీ పుస్తకాన్ని సమర్థించుకుంటావు, లేకుంటే నేను ఆ పాయింట్ ఆఫ్ రాశాను సార్, ఈ పాయింట్ ఆఫ్ రాశాను, నువ్వు ఎలాగో సమర్థించుకుంటావు, అది నీ రైట్, రైటర్గా నీ రైట్ అది. ఓకే, కానీ రీడర్ ఎలా దీన్ని అర్థం చేసుకున్నాడు, లేకుంటే రీడర్ ఎలా తీసుకున్నాడు అనే విషయం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే సార్. ఈ బుక్ ఈరోజు ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంత సక్సెస్ అవ్వడంలో సహాయపడినటువంటి ఆకెల రాఘవేంద్ర సార్ కానీ, మీరు కానీ, విజయ మేడం గారు కానీ, తర్వాత స్వప్న మేడం గారు, ప్రతి ఒక్కరికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. దిస్ ఈజ్ యువర్ వర్క్ మ్యాన్. ఓకేనా, ఇప్పుడు దీనికోసం నేను చేసినా లేకుంటే రాఘవేంద్ర చేసి స్వప్న చేసినా మేము ఏం చేసావు అడిగావు, మాకు నచ్చితే 4 వాక్యాలు రాసాము, అవును సార్. నచ్చకపోతే రాయరు, సింపుల్ లాజిక్ కదా. అవును సార్. ఓకే, కాకపోతే ఇందులో మెయిన్ పాత్ర పోషించేది విజయ్ గారు. అవును సార్. ఎందుకంటే మనకు హాల్ దొరకని నేపథ్యంలో అవును, ఇక్కడే చేసుకోండి, డిలే చేయొద్దని చెప్పడంలో అంతవరకు. కానీ మేము చేస్తే ఏం లేదు, నేను ఐ డోంట్. చెప్పాను కదా విశేష్ గారు బెస్ట్ క్వాలిటీస్ లో మళ్ళీ అదొక క్వాలిటీ మాట. ఆయన చేసింది ఆయన తీసుకోరు, యాక్సెప్ట్. అది ఏముందిలేండి, అది అలా జరిగింది అంటారు కానీ వదిలేసేయండి, మన సంగతులు చేద్దాము. ఇంకోటి ఏంటంటే ఈ బుక్ లో అంటే విజయ మేడం గారి ఇంటి పేరు పెన్మస్స అనే పదము పొరపాటున తప్పు పడింది అనమాట ఒక 2 చోట్ల. ఓకే, సో అది యాక్చువల్గా టైపింగ్ లో మిస్టేక్ అయింది, అండ్ అక్కడక్కడ కొన్ని అక్షర దోషాలు అనేవి జరిగిపోయాయి. అది ఇంకోసారి జరగని కదా మేడం. కింద సావత్తు రావాలి, తావత్తు వచ్చింది, పర్లేదు జరిగింది. అంటే అది ఆల్రెడీ ప్రింట్ అయిపోయాక చూసింది. నేను అన్నాను పర్వాలేదులేమ్మా, అదొకటి మీరు అయ్యో పర్లేదు ప్రకాష్, అదేం ప్రాబ్లం. అక్కడక్కడ అక్షర దోషాలు కూడా జరిగిపోయాయి కాబట్టి వాటిని కూడా ఇంకోసారి అయితే నెక్స్ట్ ఎడిషన్ కి అన్ని ప్రాపర్ గా తర్వాత కరెక్ట్ చేసుకుంటాం. 77th పేజ్లో ఒకసారి చివరి అక్షరం 77th పేజ్లో లాస్ట్ అక్షరం కరెక్ట్ కాదు, ఒకసారి చూడండి. నాకు తెలుగు రాకపోవచ్చు, లేకపోతే ఏమైనా జరగవచ్చు. అరవడం అని ఉండాలేమో, అవరణం ఉంది, కరెక్టా? అవరణం ఉంది, yes. ఒకసారి చూడండి. దాని తర్వాత ఓకే సరే, తప్పులు ఏముంది కానీ మళ్ళా ప్రూఫ్ రీడింగ్ లో మళ్ళా తప్పులు దొరుకుతూనే ఉంటాయి. మిస్సింగ్ ఎలా రావచ్చండి, టైప్ చేసేటప్పుడు కూడా ఒకసారి జంప్ అయ్యి ఈ వద్దు వెళ్ళి ఆ ముందుకు వెళ్ళటం అలాంటి 10 times కరెక్షన్ చేయించాను. ఒక పేజ్ పంపితేనే తప్పులు రాస్తాం. నీట్ పెట్టుకుంది దీంట్లో తప్పు ఎత్తడం కోసం కాదు. అసలు అది ఆ విషయమే కాదు. అదే అంటే పర్వాలేదు విశేష్ గారు, అది కూడా చెప్పచ్చు. అంటే నెక్స్ట్ జాగ్రత్త చెప్పడం అంటే మన ప్రకాశే కదా చెప్పచ్చు. అంటే ఇంకోటి కూడా ఏంటంటే బివిఎస్ రవి గారి గురించి కూడా వాడాను మేడం. అక్కడ నేను పంపించినప్పుడు బివిఎస్ రవి గారనే వాడాను, కానీ అక్కడ టైపింగ్ లో మళ్ళా బివిఎస్ రవి అని సింగులర్ వాడిపోయింది. సో అలాంటి చెప్దాం ఒకసారి, నా వైపు నుంచి అజాగ్రత్తగా అయితే అసలు గారు అండి అనేవి చాలా కాలం తర్వాత మన తెలుగు భాషలోకి వచ్చి చేరిన పదాలు. ఓకేనా, కాబట్టి మీరు, గారు, అండి అవి పూర్తిగా చెప్పాలంటే కోస్తా వాళ్ళు చెప్పిన పదాలు తప్ప. ఇందాక మేడంతో మాట్లాడినా తాతగారు అంటాం, నాకైతే చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు మా తాతింటికి వెళ్ళానంట నేను. అవునండి, మాకు అది కంపల్సరీ తెలుసు. గోదావరి అసలు చాలా దారుణమైన మిస్టేక్ అవుతుంది అది. లేదు అంటే మీరు అనకపోవడం, ఖచ్చితంగా అయ్యా అని చేయొచ్చు. నాన్నగారేంటి అది ఆ బంధం అనేది దూరంగా కాదు. విశేష్ గారు మీకు తెలుసో లేదో ఆంధ్రాలో కాలేజెస్ లో స్టూడెంట్స్ లెక్చరర్స్ కూడా మీరు అని మాట్లాడుకుంటారు. స్టూడెంట్ మీరు అనాలి, మీరు అనాలి. చాలా గొడవలు గోదావరి జిల్లా మీరు మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఆడబడుచు కూతురు నెలల పెళ్ళైనా మీరు అనాల్సిందే. బావగారు కొడుకు ఆడబడుచు కొడుకు నెలల పిల్లలైనా అప్పుడే అయ్యి బాబు మీరు ఎంత బాగా ఏడుస్తున్నారండి, ఎంత ముద్దుగా ఉన్నారు అనాలి. అది అక్క ఓన్లీ 1 కమ్యూనిటీలోనే అందరికి ఉండదు. అదే ఆంధ్రాలో ఒక అంటే ఇప్పుడు తగ్గిపోయింది కానీ వాళ్ళకే కానీ అందరికి రాజుల్లో మాట చెప్పొచ్చో లేదా అని కమ్యూనిటీ లేదు మనకు ఇప్పుడు తగ్గింది కానీ అదైతే ఉండేది. సో అది ఒకసారి చెప్దాం. ఇష్యూ కాదే కానీ రైట్. సరే, ఈ పుస్తకం గురించి రీడర్స్ ఏమనుకుంటున్నారు తెలుసుకోవడం కోసం ఈ మీట్ పెట్టాం. మీరందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మీ టైంని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. ఫస్ట్ పాయింట్. ఓకే, చాలా థ్యాంక్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే,
అంటే ఇక్కడ వచ్చింది మీరు నా కోసమో ప్రకాష్ కోసం కాదనే విషయం నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఓకే, మీరు వచ్చింది ఈ పుస్తకంలో ఉన్న రామ్ గోపాల్ వర్మ కోసం మీరు వచ్చారు ఇక్కడ. నా కోసం ప్రకాష్ కోసం అయితే ఎవరు ఇక్కడ రారు. చెప్పే అవకాశం వచ్చినందుకు అది రామ్ గోపాల్ వర్మ గురించి సో విజయిజం కూడా అందరూ విజయిజం కోసం చూడరు, రామయిజం కోసం కూడా నాకు తెలుసండి. రైట్. సరే, మీరు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకోండి. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, ఏంటని చెప్పండి. అది ఖమ్మం యాక్చువల్లీ. ఓకే, సో నేను మీ పేరు? నా పేరు పవన్. పవన్. సో నా పేరు పవన్ తోకల. సో మాది ఖమ్మం. సో నేను 2021లో హైదరాబాద్ వచ్చాను. రైట్. సో అప్పటి నుంచి ఇంకా నేను మూవీస్ సైడ్ ఉన్నాను. సో ఐ వర్క్ ఇన్ టు మూవీస్ అనమాట. యు ఆర్ వర్కింగ్ ఇన్ టు మూవీస్. యా. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ ది డిపార్ట్మెంట్, నేను డైరెక్టర్, యాక్టర్ అండ్ రైటర్. స్టార్టింగ్ యాక్టర్ గా వచ్చాను. ఓకే. సో కాలక్రమేణా మారాల్సి వచ్చింది ఓకే, రైటర్ గా కూడా బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్. రైటర్ గా. పవన్, మీరు చదివారు కదా పుస్తకం? చదివాటి ఇక్కడికి వచ్చారు. చదివాను మొత్తం. ఏం నచ్చింది మీకు? నచ్చిందంటే రామయిజాన్ని అర్థం చేసుకునే విధానం బాగుంది. సింపుల్ గా అంటే చెప్పాలి, మీకు ఇంతకుముందు అర్థం కాలేదా? నాకు అర్థమైంది. ఆ, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు కాబట్టి ఆ, ప్రకాష్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా అర్థం చేసుకున్నారు అని అర్థమైంది. ఓకే. కానీ నాకు మెయిన్ అనిపించింది ఏంటంటే, నార్మల్గా ఫస్ట్ క్వశ్చన్ నాకు అందులో ఉంది, లైక్ రామ్ గోపాల్ వర్మ రామయిజం అనేది లైక్ మనం యూట్యూబ్లో ఒక మినీ బాహుబలి లాగా. ఆ, నాకు తెలిసి ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ అనే ఛానల్ ఎపిసోడ్స్లో కానీ ఆయన ఛానల్లోకి వెళ్తే మనం ఆల్మోస్ట్ లైక్ ఒక ప్లేలిస్ట్ ఉంది. ఓకే, ఆ ప్లేలిస్ట్లో కొన్ని వ్యూస్, టాలీవుడ్ ఛానల్లో కొన్ని వ్యూస్ ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువ వ్యూస్ ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ గారి గురించి అంటే 10 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లలో మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అవును. అది చాలా మంది గ్రహించట్లేదు. చాలా మంది ఇప్పటికీ స్టోరీస్ గా పెట్టుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ బర్త్డేస్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు అనిపించింది ఏంటంటే, రామయిజం ఉంది కదా, రామయిజం అనేది ఒక రియాలిటీ ఎలిమెంట్. యా. చాలా మంది ఏంటంటే 1960s, 50s, 40s అని అన్నారు. లైక్ అందులో ఆ టైంలో పుట్టిన వాళ్ళు ఆ టైంలో రాసిన పుస్తకాలే అని చెప్పారు. యాక్చువల్ ట్రూత్ ఏంటంటే 1500 నుంచి 2000 బ్రూస్లీ వరకు, లైక్ స్పినోజా, డస్కాటిస్, ఇమాన్యుయల్ కాంట్, వీళ్ళందరూ 1500 నుంచి ఉన్నారు. 1400 లో లియోనార్డో డావిన్సీ ఉన్నాడు. అతన్ని పక్కన పెడితే 1500 నుంచి పుస్తకాలు వచ్చాయి. స్పినోజా ఎథిక్స్ కానీ, వాల్యూస్, ప్లాటో, రిపబ్లిక్, ఇవన్నీ వచ్చాయి. ఆటో షాపెనోవర్ కూడా 1800 లోనే వచ్చాడు స్టార్టింగ్ లో. ఆయన డస్ క్యాపిటల్ ని కూడా రామయిజం లో చాలా సార్లు చెప్పాడు. డస్ క్యాపిటల్ రాసింది కార్ల్ మార్క్స్ అని చెప్పేసి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, రామయిజం అనేది ఒక రియాలిటీ ఎలిమెంట్. ఒక మనిషి రియల్ గా ఎలా బతకాలి అనేది. సో నేను అర్థం చేసుకుంటే ఏంటంటే, రామాయణం ఉంది కదా, రామాయణం అనేది ఆ కథ జరిగిందో జరగలేదు ఎవరికి తెలియదు. అది ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది. సో రామయిజం అనేది ఇంకా గొప్పది. ఎందుకంటే మనం పుట్టక ముందు చనిపోయిన వాళ్ళ చేత పాలించబట్టం ఎందుకు? బతికున్న రామ్ గోపాల్ వర్మ రేపొద్దు నా పిల్లలు పుడితే రామయిజం అనేది ఒకటి ఉంది చూడండి అని చెప్తా గానీ, రాముడు అనేవాడు ఉన్నాడు అని చెప్పలేను నేను. ఎందుకంటే వాడిని నన్ను క్వశ్చన్ అయితే నేను చెప్పలేను. సో అందుకే నేనేమనుకున్నాను. పవన్, మీరు ఈ స్టేట్మెంట్ నాకు కొంచెం కొత్తగాను వింతగాను అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇట్ ఫర్దర్. నా పిల్లలు కనుక పుడితే నేను రామోయిజం అనేది ఉంది చూడమని చెప్తాను అని అన్నారు. రామాయణం ఎందుకు కన్సిడర్ చేస్తామంటే, రాముడు ఉన్నాడో లేదో మనకు తెలియకపోయినా కానీ రామాయణం మనం నమ్ముతారు ప్రజలు, రాముడు ఉన్నాడని నమ్ముతారు. ఓకే, ఆ నమ్మకానికి ఇచ్చే వాల్యూ అది అంతే. అది జరిగిందా జరగలేదని మనకు తెలియదు కరెక్ట్గా. కానీ మీరు అన్నట్టు రామోయిజం ఉంది, అందరికీ అవైలబుల్ అని యూట్యూబ్. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, రామోయిజం లేకుంటే రామ్ గోపాల్ అనగానే ఒక రకమైన నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఐడియా, ఒపీనియన్ ఉంది కదా ప్రజల్లో. నా పాయింట్ ఏంటంటే, రామయిజం గొప్పది రామాయణం కంటే. సో అందుకే నాకు కల్పితాన్ని రియాలిటీతో కంపేర్ చేయలేదు అంటారు మీరు. ఇప్పుడు నేను అనేది రామయిజం ఇప్పుడు ఇది ఉంది అనేది ఈ పొజిషన్ లో ఉంది, ఇది ఉందేమో అనేది ఈ పొజిషన్ లో ఉంది. ఎప్పుడైనా మనం ఒక మనిషిని కంపేర్ చేస్తే, చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీకు అర్థమవుతుందా? సేమ్ డిగ్రీలో కంపేర్ కాదు, మీరు చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, అర్థమవుతుందా మీకు? అంటే ఐఎమ్ నాట్ గివింగ్ ది స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. ఇప్పుడు ఏమన్నారు? ఇచ్చాను, రామాయణం కంటే రామోయిజం గొప్పదన్నారు. యా, ఆఫ్ కోర్స్. రేపు పొద్దున్నే మీ మీద ట్రోలింగ్ మొదలవుతుంది. సార్, వాట్ ఎవర్ హ్యాపెన్ లెట్ ఇట్ హ్యాపెన్ సార్. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చినా ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్. ఎందుకు అంత బోల్డ్ గా ఎందుకు అనిపించింది మీకు? బోల్డ్ గా కాదు సార్, అది యాక్చువల్లీ నాకు అనిపించింది. అదే అంటుంది. బికాస్
the kind of research I have taken about the Western philosophers and everything. Right. The only thing I have thought that ఓకే మన ముందు జరిగేది మన కళ్ళతో చూసిన దాంట్లో నుంచి నిజాన్ని గ్రహించాలి తప్పితే ఓకే రంగనాయకమ్మ గారు రామాయణ విశ్వరూపం విశ్వరూపం రాశారు. అనే పుస్తకంలో స్టార్టింగ్ లో ఒక పదం రాశారు. ఎంత అద్భుతంగా ఉండిందంటే అది తను ఇచ్చిన లాజికల్ ఏంటంటే, నేను 18 ఏళ్ళు ఉన్నప్పుడు 14 ఏళ్ళు ఉన్నప్పుడు నైట్ పండుకొని పొద్దున్నే లేచినప్పుడు హనుమాన్ చాలీసా చదివేదాన్ని. అలాంటిది నేను ఇలా మారటానికి రీజన్ ఏంటంటే, ఒకసారి నేను ఒక చలం గారి పుస్తకం చదివినప్పుడు నాకు ఒక చలంని మైదానం మీద చదివారంట. చదివినప్పుడు తనకు వచ్చిన ఐడియాలజీ ఏంటంటే, మనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఏవేవో ఆచారాలు చెప్పారు మనకి. చనిపోయిన వాళ్ళ చేత పాలించబడతాం అనేది మనిషి పరిపక్వత కాదు. మనిషి అనేవాడు ఎవ్రీడే వాడి ఆలోచననే వాడు దిగమించుకుంటూ బతకాలి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈవెన్ ఫెడరిక్ నీషే సెడ్ ద సేమ్ థింగ్, ఆటో షాప్నోవర్ సెడ్ ద సేమ్ థింగ్. ద ఓన్లీ అది ఓల్డ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ రియాలిటీ ఎలిమెంట్ లో రామయిజం అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రియాలిటీ థింగ్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నో వన్ షుడ్ కంపేర్ రామయిజం ఎనీ కల్పితానికి కంపేర్ చేయాలి. రైట్, ఓకే. ఇంకా ఫైనల్గా ఒక కొడుకు పవన్, మీకు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్గా ఇష్టమా, ఫిలాసఫర్గా ఇష్టమా? యాజ్ ఎ హ్యూమన్ గా ఇష్టం. యాజ్ ఎ హ్యూమన్గా ఇష్టం అంటే త్రూ రామోయిజం ద్వారా? నో, యాక్చువల్లీ ద ఫస్ట్ పాయింట్ నేను ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా, రక్త చరిత్ర అని చెప్పేసి విపరీతంగా వచ్చి సినిమా వస్తే ఆ టైంలో నేనేదో 5th క్లాస్, మా ఇంట్లో కంప్యూటర్స్ అవి ఏం లేవు. చాలా మంది మా ఫ్రెండ్స్ అప్పుడు 5 రూపాయలు ఇస్తే ఒక 30 minutes మనం వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు. అవును. నేను మా ఫాదర్ని 5 రూపాయలు అడిగి నేనేం చేశా అంటే వెళ్ళిపోయి అక్కడ రక్త చరిత్ర అంటున్నారు ఏంటన్నానంటే, వాడన్నా నువ్వు నాకు 10 రూపాయలు ఇస్తే నేను చూపిస్తా అన్నాడు. సరే అని 10 రూపాయలు ఇస్తే ఆ రోజాకి మళ్ళీ ఇంకో రోజు 5 రూపాయలు అడిగి వెళ్ళిపోయి వాడికి ఇస్తే వాడు రామ్ గోపాల్ వర్మ పిక్చర్ చూపించాడు. ఫస్ట్ టైం నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఐస్ లో ఇంటెన్స్ ఉండింది. సో దాని తర్వాత రక్త చరిత్రలో కొన్ని ఒక ట్రైలర్ చూపించాడు నాకు రక్త చరిత్ర. అది అప్పుడు నా వెనకాల ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా ఇష్టమేమో నాకు తెలీదు. అప్పుడు చతక్ లో స్టార్టింగ్ అక్కడ ఎక్కడికి వస్తుంది చూడండి, ఈ క్లోజప్ ఇంత క్లోజప్ ఉంటది 8. దాని తర్వాత వచ్చినప్పుడు వాడు ఇలా వస్తున్నప్పుడు అబ్బా ఇదిరా రామ్ గోపాల్ వర్మ అంటే వెనకాల అన్నాడు. మేబీ ఆ పుష్ ఏమో, ఎందుకంటే ఆ టైంలో ఐఎమ్ నథింగ్, ఈవెన్ నౌ ఐఎమ్ నథింగ్, దట్ డజంట్ మ్యాటర్. బట్ ద థింగ్ ఈజ్ ఎట్ దట్ టైం నాకంటూ ఒక ఒరిజిన్ కూడా లేదు. సో ఆ టైంలో నాకు అనిపించింది ఇతనే తీసుంటాడులే అనిపించింది, ఎందుకంటే నాకు తెలియదు ఆయన ఎవరు. సో ఫ్రమ్ అప్పటి నుంచి ఎప్పుడైనా ఎవరన్నా మా ఫ్రెండ్స్ ఎవరన్నా రామ్ గోపాల్ వర్మ అది ఇది అన్న, రామ్ గోపాల్ వర్మ ఏ విన్నావు అనేవాడిని అనమాట నేను. అప్పటి నుంచే ఇష్టం బేసిక్ రామయిజం అని కాదు. వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ ఆటో షాప్నోవర్ ది వరల్డ్ యాజ్ విలన్ ఐడియా, విలన్ రిప్రజెంటేషన్, అండ్ ఆల్సో ది నీషెస్ పర్స్పెక్ట్ జరతుస్ట్రా, ఫౌంటైన్ హెడ్ ఎట్లా స్ట్రగ్డ్ ఫ్రమ్ మైండ్ రా, ఇవన్నీ చదివినప్పుడు నాకు ఒక రోజు థాట్ వచ్చింది. లైక్ అంటే నేను నా పూర్వంలో లైక్ ఒక 6 months బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. అప్పుడు అన్నెసరీ నేను డాక్యుమెంటరీస్ చూశాను, నీషేవి ఇవన్నీ. వాళ్ళ పుస్తకాలు చదివిన తర్వాత ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, అందరూ దేవుళ్ళు చెప్తారు ఎందుకు, ఈ గొప్ప వాళ్ళు ఎందుకు నాకు చెప్పలేదు అన్న ఒక క్వశ్చన్కి నేను అమ్మటే ఎవరైనా చెప్పుంటారేమో. తెలుగు డైరెక్టర్స్ అబౌట్ ఫెడరిక్ నీషే అని ఒకటే నాకు రామయిజం చెప్పలే. ఐన్ రాండ్ అబౌట్ ఐన్ రాండ్ ఎనీ డైరెక్టర్ అని ఒకటే రామ్ గోపాల్ వర్మ పిక్చర్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి పరిచయం స్టార్ట్ అయింది. అప్పుడు ఇమీడియట్ గా రామయిజం మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యా. నెక్స్ట్ మీరు? My name is Shashi. I study inter second year. Yes. Okay. ఏం చదువుకున్నారు? Inter second year. ఇంటర్ సెకండ్ ఇయర్. Yes. జెన్జీ. ఎక్కడ చదువుతున్నారు? రాజమండ్రి. Yeah. నాకు తెలిసి మీరు పుట్టే టైంకి ఆర్జీ గారు సినిమా ఏమి పెద్ద తీసి ఉండరు, పెద్ద చూసినా కానీ మీరు పెద్ద చూసి ఉండరు. చూసారేమన్నా? అంటే ఒక 5 ముందు దాని గురించి తర్వాత వెళ్దాం. పుస్తకం మీరు చెప్పండి, చదివారా పుస్తకం? చదివాం, చాలా బాగుంది ప్రకాష్. ఏం బాగుంది అంటే నాకు రాము గారి కోసం ఎలా థింక్ చేసినా నాకు నచ్చుతారు. ఎవరు? ఇప్పుడు ఒక బుక్ రాస్తారు, ఎవరో ఒకటి చెప్తారు. సో ఇప్పుడు అలా తీసుకుంటే ప్రకాష్ బుక్ రాశాడు, ఆ బుక్ చదివితే నాకు నచ్చింది. ప్రకాష్ బుక్ రాశాడు. ప్రకాష్ ఎవరో మీకు తెలియదు కదా, ఫస్ట్ పాయింట్. ప్రకాష్ ఎవరో మీకు తెలియదు. మీరు ఈ పుస్తకం రామ్ గోపాల్ వర్మ కోసం చదివారు, అంతేనా? అసలు రామ్ గోపాల్ వర్మ అంటే ఎందుకు ఇష్టం మీకు? అంటే ఇష్టం అంతే. ఎందుకు?
ఎందుకంటే అంటే ఒక్కటే ఆయన అందగాడా? ఒక్కటే అని రీజన్ చెప్పలేదు. ఏజ్ గ్రూప్ కాదు Yes. ఫస్ట్ పాయింట్ కదా. పోనీ అలాగని అంత గొప్ప అందగాడు శోభన్ బాబు లాగానో లేకపోతే మహేష్ బాబు అందగాడు కాదు. ఓకేనా, మరి ఎందుకు ఇష్టం? షీఈస్ వెరీ అంటే అసలు అసలు ఇష్టం అనేది ఎక్కడ ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది అసలు? అంటే ఒక 5 years బ్యాక్ మా అన్నయ్యకి చాలా ఇష్టం ఆర్జీవి సార్ అంటే. Okay. సో ఎప్పుడు చూసినా వీడియోస్ ఎప్పుడు అవి చూస్తూ ఉండేవాడు. ఓకే, అంటే నాకు కూడా తెలిసింది మాట, అంటే ఎందుకు ఇలా ఎప్పుడు ఆర్జీవి గారు అట్లా అనుకుంటూ ఉంటాడు, కొంచెం తెలుసుకోవాలి అని. సో అప్పుడు థింక్ చేస్తే రక్త చరిత్ర మూవీ ఫస్ట్ టైం విజయవాడలో చూసా. ఓకే, అప్పటి నుంచి అంటే ఈయన కోసం చాలా బాగా చెప్పుకుంటారు, ఏదో ఉంది వెనకాల, బట్ అది తెలుసుకోవాలి. సో అప్పటి నుంచి ఆయన్ని ఫాలో అవుతున్నాను. ఓ ఓకే, సో సోషల్ అప్పటి మీడియాలో ఫాలో అవుతున్నారు. ఎస్ రామోజం చూసారా మరి? యా చూసారా? చాలా. నచ్చింది. ఎస్ సరే, ఈ పుస్తకంలో ఏమి నచ్చింది? ఈ బుక్ లో నాకు అన్నీ నచ్చుతాయి. అన్నీ నచ్చాయి. Yes. చాలా గొప్పగా రాశారు, టాలెంట్ గా, బట్ అది కూడా చాలా బాగా నచ్చింది. స్పెసిఫిక్గా ఏమైనా చెప్తారా? అంతా నచ్చింది అనేది చాలా అంటే సభ మీద కూర్చుని అందరికీ ధన్యవాదాలు అని చెప్పట్లో ఉంది. ఓకే, పుస్తకం బాగుందని కాకుండా స్పెసిఫిక్గా ఈ పాయింట్లో నాకు ఈ బుక్ నచ్చింది, లేదంటే ఈ బుక్లో ఈ పాయింట్ నచ్చింది నాకు అని చెప్పగలరా? ఏంటి? గంజాయి వలంలో తులసి మొక్క యొక్క ఆర్జీవి, నాకు ఆ టైటిల్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మీతో మాట్లాడాల్సింది నేనైతే. ఇప్పుడు మీరేమో గంజాయి వనంలో తులసి మొక్క అని చెప్పి మీరు అంటున్నారు అయ్యా. జెన్జీ, కానీ సోషల్ మీడియాకి వెళ్తేనేమో వీడు ఈ దేశంలో పుట్టిన గంజాయి మొక్క అంటున్నారు. అందుకే ఆ టైటిల్ ఇంకెవరు పెట్టలేదు, బట్ అవును. ఫస్ట్ టైం వచ్చింది, నిజంగా ఇప్పుడు అందుకనే నాకు నిజంగా మీరు నచ్చింది. చెప్పండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, యువర్ జెన్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్జీవి అనే వ్యక్తి తులసి మొక్క గంజాయి మొక్క నేను రెండు చెప్పలేను ఆయన్ని, రెండు చెప్పలేను. అంటే నాకెప్పుడు ఆయన తులసి మొక్కలాగే. తులసి మొక్కలాగానే? యా, ఎలాగా? అన్ని విషయాల్లో ఒకటి చెప్పలేను, అది ఒక్కటి కంపేర్ చేసి దీనికి ఒక్కటే అని చెప్పలేను. కాదమ్మా, ఇప్పుడు ఆయన ఏమో పొద్దున్న లేస్తే నేను ఫోన్ చూస్తా అని చెప్తాడు, సాయంత్రం అయితే ఓట్కా తాగుతా అంటాడు. అవునా? ఇది పబ్లిక్గా చెప్పాడు, ఇంకోడు లేడు ఆయన తప్ప. ఒకటి నాకు అవన్నీ నచ్చుతాయి సార్, అందుకనే నేను అలా అనుకుంటా. ఫోన్ చూడటం ఓట్కా అంటే అందరూ క్యామ్ వెనకాల మాట్లాడతారు కదా, ఆయన అలా కెమెరా ముందు లోపల అనుకున్నది బయట. ఆ బోల్డ్నెస్ నచ్చింది మీకు? Yeah. ఆ బోల్డ్నెస్, బోల్డ్ గా అలా ఉంటే ఇష్టం. అనుకున్నది చెప్పడం అనేది మీకు నచ్చింది. అంటే మీ జనరేషన్ అలా బోల్డ్ గా ఉండటం వల్ల నచ్చాడు ఆర్జీవి. రైట్, దట్స్ గుడ్ పాయింట్. నోట్ దట్. జనరేషన్ కాదు విశేష్ గారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి నచ్చడు, తనకే నచ్చుతాడు. అంటే ఆ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి ఎలా నచ్చాడు? అంటే ఆ 17-16 ఏళ్ళ అమ్మాయిలకి అంత నచ్చడేమో అనుకుంటున్నాను నేను ఇన్ జనరల్. లేదు, నచ్చాడు ఉన్నారు మేడం. అబ్బాయిలు నచ్చుతారు కానీ అమ్మాయిలు నచ్చుతాడు. లేదు, ఉన్నారు. సార్ నేను గోపాల్ అని, నేను బెంగళూరు నుంచి వచ్చిన. బెంగళూరు నుంచి వచ్చారా? బెంగళూరు నుంచి వచ్చిన. ఓకే, ఏం చేస్తారు? సో నేను హెయిర్ డ్రెస్సర్ సార్, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్, హెయిర్ స్టైలిస్ట్. సినిమాలో బయట ఇంకా ఫిలిం ఎంట్రీ చేయాలి ఇంకా. సో ఫస్ట్ టైం నేను విజయ మేడం ఛానల్లోనే ప్రకాష్ గారి గురించి చూసింది. సో ఆయన పడిన పరితాపము, ద వే హీ వాస్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ ద బుక్, ఐ రియలీ లైక్డ్. దట్స్ వై ఐ బాట్ ద బుక్. ఓకే, నేను ఎప్పుడు బుక్ తెప్పించుకుంటున్నా ఫస్ట్ 2 pages పోయట్రీ చదివిన తర్వాత ఐ రియలీ ఫ్లాట్. ఓకే, ద 4 lines. మంచి చెడులు లేవంటూ తను మహా చెడ్డవాడంటూ, మనసు లేదనే మనసున్నోడు, విలువలు లేని విలువైనోడు, మనిషి విలువ తెలిసిన మహాత్ముడు. ఐ రియలీ లవ్డ్. ఐ రియలీ బిలీవ్ దట్ ఈస్ ఆర్జీవి. ఓకే, దాని నుంచే ఈ బుక్ చాలా ఇష్టమైంది. తర్వాత ఈయన వాడిన పోయట్రీ, రాసిన కొన్ని విచారాలు చాలా నచ్చింది. మీరు తెలుగా కన్నడనా? కన్నడ, బట్ తెలుగు వస్తుంది. సో మన లైఫ్ లో వచ్చేసి మనం లైఫ్ ని చూసే విధం వచ్చేసి చాలా ఫాగీగా ఉంటుంది సార్, మొత్తం మెస్. దాంట్లో వచ్చేసి ఒక క్లియర్ పిక్చర్, ఒక 4K రెజల్యూషన్ ఇచ్చింది నా లైఫ్ లో నా ఆర్జీవి. నాకు ఒక ఆబ్జెక్టివిజం ఫిలాసఫీ, యూ కెన్, మీరు జీవితంని ఇట్లా కాకుండా అట్లా ఇట్లా కూడా చూడొచ్చు. యూ కెన్, అంటే 25 రైట్ నౌ. 25. ఓకే,
అంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండేదానికి మీకు ఏ రీజన్స్ మీకు అవసరం లేదు, ఒకటి. రెండు, మీరు మీ జీవితంలో వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేయకోకున్నట్ల మీరు సంతోషంగా మీరు బతకొచ్చు అని ఆయన నాకు నేర్పించింది. నేను నేర్చుకోండి త్రూ రామోయిజం. గుడ్ గుడ్. నేను నేర్చుకోండి. గుడ్ గుడ్. కానీ నేను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి, ఎక్స్ప్రెస్ చేసేదానికి నాకు అంత నాలెడ్జ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఇంటెలిజెన్స్. ఓకే ఓకే. బట్ ప్రకాష్ గారు హీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. రైట్. ఓకే. నాకంటే నాకు తెలిసిన దాంట్లోన ఇంకా 10 స్టెప్లు కింద ఎవరైనా ఉంటే, నా ఏజ్ లో కావచ్చు, తెలుగులో కావచ్చు, వేరే వాళ్ళు కూడా రామోయిజం అంటే ఏమని వాళ్ళు తెలుసుకోవాలంటే దే కెన్ జస్ట్ గో త్రూ దిస్ బుక్ అంటారు. అంటే రామోయిజం బ్రీఫ్ వెర్షన్ ఇస్ దిస్ బుక్ అనేది మీ స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే. మీ మనసులో ఏదైతే చెప్పాలనుకున్నా దాన్ని నేను చెప్పేదానికి కాకుండా ఇది ప్రకాష్ గారు చెప్పారు. ఓకే ఓకే. దట్స్ వై యు లైక్ దిస్ బుక్. యా, దట్స్ వై ఐ కేమ్ ఆల్ టుగెదర్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. సరే, ఏం నచ్చింది మీకు ఈ పుస్తకంలో? ఈ పుస్తకంలో వచ్చేసి చాలా విచారాలు నచ్చింది సార్. దాంట్లోనే మెయిన్ గా వచ్చేసి నేను ఎందుకు అడిగా అంటే మనం కన్నడ అని చెప్పేసి చాలా విచారాలు నచ్చినాయి సార్ అన్నారు. ఓకే. ఆ పదం తెలుగు వాళ్ళు ఎవరు వాడరు. ఓకే. అంటే చాలా విషయాలు నచ్చాయి. చాలా విషయాలు నచ్చింది. ఆ పదం తెలుగు వాళ్ళు ఎవరు వాడరు, అందుకే అర్థమైంది. ఓహో, ఈ అబ్బాయి కన్నడ అయి ఉంటాడు. కానీ తెలుగు ఎలా చదివాము మనం? అంటే కన్నడ తెలుగు లిటరేచర్ సేమ్, సిమిలర్ లిపి ఉంటుంది. అవునా? ఓకే. లిటరేచర్ చాలా ఆల్మోస్ట్ అందరికి కన్నడ వాళ్ళందరూ తెలుగు అర్థమవుతుంది. నాకు కన్నడ కూడా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ సిమిలర్ వర్డ్స్, కొన్ని పదాలకి సేమ్ ఉంటుంది. సేమ్. ఓకే ఓకే. ఏం నచ్చింది అంటే బుక్ లో వచ్చేసి నెపో కిడ్స్ గురించి తీసుకోండి పాయింట్ నాకు చాలా నచ్చింది. దీంట్లో ఒక జాగాలో మెన్షన్ చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తు కోసమని తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించి పెట్టడం అంటే స్వయాన తమ పిల్లలు చేతకాని చెవట దద్దమ్మలని ఒప్పుకున్నట్టు. గట్స్ కావాలా సార్ దీన్ని రాసేదానికి? నిజమే కదా? కదా, కరెక్ట్ కదా? 100%. రైట్. సరే, ఇప్పుడు ఈ పుస్తకం చదవమని మీరు ఎవరికైనా చెప్పాలంటే, ఎవరికైనా రికమెండ్ చేయాలి, ఏమని చెప్తారు? ఇఫ్ యూ వాంట్ టు సింప్లిఫై యువర్ లైఫ్, జస్ట్ రీడ్ దిస్ బుక్. గుడ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు సింప్లిఫై యువర్ లైఫ్, ప్లీజ్ రీడ్ రామ్ గోపాలాయనం. గుడ్ గుడ్ గుడ్. And I really agree with this man, what he said. This is much more greater than any holy scripture. Means Ramoism, not this book, whole Ramoism. Whole Ramoism. I completely agree with him. Good. I really enjoying talking to young generation like you, because if మా జనరేషన్ అనుకోండి, మా జనరేషన్ నేను చూశాను, రాము ఫస్ట్ మూవీ దగ్గర నుంచి నేను చూశాను. కాబట్టి మాకు ఆ డైరెక్టర్ ఎంత గొప్ప వ్యక్తి అనేది మాకు తెలుసు. మీకు పెద్ద తెలిసే అవకాశం లేదు. మీకు పెద్ద తెలిసే అవకాశం వీళ్ళు వచ్చే టైంకి అయిపోయింది. వచ్చే టైంకి పెద్ద గ్రేట్ హిట్స్ ఏం రక్త చరిత్ర తెలిసి, రక్త చరిత్ర అది కూడా ఎప్పుడో 10-12 years అయిపోయింది. రక్త చరిత్ర కిల్లింగ్ వీరప్పన ఒకటి కొంచెం వీరప్పన్ 26-11 అంతే. ఆ తర్వాత పెద్దగా లేదు. అయినా మీకు నచ్చడానికి కారణం రామోయిజం. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన లైఫ్ స్టైల్ ఐ డోంట్ నో. రామోయిజం థాట్ ప్రాసెస్. థాట్స్ అంటే ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, విచారాలు ముఖ్యం అనేది. ఓకే ఓకే. సి మన ఎనీ రిలీజియన్ లైక్ మనం పోతే దే జస్ట్ గివ్ యూ, అంటే మీరు ఈ గాడ్ ని మీరు ప్రే చేయండి అంటారు, కానీ ఈ గాడ్ ని మీరు ఏంటికి ప్రే చేయాలా అని ఎవరు చెప్పరు. నేను వినలేదు, మేబీ చెప్పిండొచ్చు, నేను వినలేదు. బట్ ఆయన మీరు వ్యక్తిని కాకున్నట్ల వాళ్ళు చెప్పిండే విచారాలకు మీరు గౌరవం ఇవ్వండి. నా పేరుకి మీరు మర్యాద ఇచ్చే అవసరం లేదు, రాము గారు అనే అవసరం లేదు. నేను చెప్పే విచారాలు మీరు అర్థం చేసుకోండి, దాని గౌరవం మీకున్నా పర్వాలేదని. సో అది మీకు బాగా నచ్చింది. ఓకే, దట్స్ గ్రేట్. మ్యామ్, మీ దగ్గరికి వస్తాను. నా పేరు శ్రావణి అండి. శ్రావణి. మేము హైదరాబాద్లోనే ఉంటాము. రైట్. విజయ్ గారికి మా పౌరోహిత్యులు భార్య అండి. నేనే అది చాలా అంటే ఆవిడ
బ్రాహ్మలు మా ఊరు ఆయన అండి. ఆయన ఏం చెప్పారంటే ఒకరోజు ఏదో మాట సందర్భంలో, విజయ్ గారు మా వైఫ్ శ్రావణి అండి, తనకి రాము గారు అంటే చాలా ఇష్టం అని ఉలిక్కిపడ్డాను నేను. భయం వేసి, అవునా మీ ఇంట్లో బ్రాహ్మల అమ్మాయి ఇష్టం అంటే ఎలా అన్నాను. బాగా ఆయన రామోయిజం ఫాలో అవుతుందండి అంటే, మీ ఇంట్లో అభ్యంతరం ఉండదా అన్నాను. అయ్యో ఎందుకండి అన్నారు. అంటే మీ ఇంట్లో మీ అమ్మగారు నాన్నగారు మీరు అందరూ ఉంటారు, ఎవరైనా వచ్చినా మీ అమ్మాయి అంటే ఆ వయసు అమ్మాయి అలా రామోయిజం వినడం అనేది మీ ఇంట్లో అభ్యంతరం ఉండదా అండి అన్నాను. మా ఇంట్లో అలా ఉండదండి, ఎవరిష్టం వాళ్ళది, తనకున్న ఫీలింగ్స్ అన్ని నేను అర్థం చేసుకుంటాను అన్నారు. అయినా కూడా నేను ఇంకా లోపల భయపడుతూనే ఉన్నాను, లోపల దడదడ కొట్టుకుంటానే ఉంది. సరే అక్కడికి నేనే కట్ చేసేసాను, ఆయన చెప్తూ ఉన్నా కూడా కట్ చేశాను. తర్వాత మళ్ళీ ఒకరోజు ఆయన ఏమడిగారంటే, విజయ్ గారు మీకు ఏమన్నా అభ్యంతరం లేకపోతే ఒకసారి మా ఆవిడ రాము గారిని కలుస్తానంటున్నారండి అంటే, అప్పుడు నేను కొంచెం కోలుకుని అలాగేనండి అన్నాను. ఆ ప్రొసీజర్లో ఒకరోజు మాట్లాడాను. ఏంటి మీరు ఏం కలుస్తారు ఏం మాట్లాడతారు అంటే, ఆ అమ్మాయి చెప్పింది షాక్ అయిపోయానండి అసలు. అమ్మాయి చాలా స్వచ్ఛమైన బ్రాహ్మణ అమ్మాయి, మంచి కోడలు మంచి భార్య, ఇంట్లో ఎలా చెప్తే అలా వింటుంది. ఆయనకు పూర్తిగా సహకరించి, ఆయన చాలా బిజీ అండి పొద్దు నుంచి రాత్రి వరకు, అన్నీ చాలా బాగా తనే చూసుకుంటున్నారు మొత్తం. అలాంటి ఆవిడ అని అనుకున్నాను. ఇంకా ఆవిడ అన్ని చూస్తున్నారు కాబట్టి ఆయన ఇంకా గౌరవించి ఇంకా ఈ విషయాన్ని, ఎందుకంటే చాలా ఇళ్లలో ఏమవుతుందంటే నెగిటివ్ అయిపోతుంది. నా ఇష్టం బుక్ చదవడం, రాము గురించి మాట్లాడడం, ఫాలో అవడం అనేది నెగిటివ్గా వెళ్ళిపోతుంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి. మా ఇంట్లో అలా ఉండదండి అన్నారు. తర్వాత నేను ఫోన్లో మాట్లాడాక నాకు ఆయన సంస్కారం ఆవిడ సంస్కారం అన్నీ అర్థమైపోయి అప్పటి నుంచి ఇంకా స్నేహం మాట్లాడడం అలవాటైంది. ఈ బుక్ పంపించినప్పుడు చాలా విచిత్రమైన రివ్యూ ఒకటి ఇచ్చారండి ఆవిడ. ఏం చెప్పారంటే, నేను బుక్ చదవడం మొదలు పెట్టానండి, చాలా నచ్చింది నాకు, సగం చదివాక ఎక్కువ నచ్చేసినప్పుడు మనం ఇంకా చదివేయాలని ఆతృత ఉంటుంది కదా, ఆవిడ ఆపేసి మళ్ళీ మొదటి నుంచి చదివారంట, అంత నచ్చిందంట. సో ఈ రివ్యూ నేను ఎక్కడ వెళ్ళలేదు ఫస్ట్ టైం. సో అందుకనే ఇంకో విషయం ఏంటంటే, ఆవిడ చెప్పింది, ఆవిడ పుస్తకం రాస్తే ఒకవేళ ఏం రాద్దాం అనుకున్నారో అది ఎగ్జాక్ట్ గా ప్రకాష్ రాశాడంటండి. సో అది ప్రకాష్ మీద కేసు పెడదాం అనుకుంటున్నాను. నా ఆలోచనల్ని దొంగలించి రాశారండి. చెప్పాడు కదా. సో అందరి మనసులు అదనమాట. సో ఇప్పుడు మాట్లాడండి, అదే చెప్దామని ఇంట్రడక్షన్. అదే శ్రావణి గారు చెప్పండి. అదే ఇందాక చెప్పినప్పుడు మీ గురించి చెప్పారు కదా, మీరు ఇప్పుడు పౌరోహిత్యము ఉన్న ఫ్యామిలీస్ లో ఉదయం లేచిన దగ్గర నుంచి ఆచారాలు, మడులు, సంప్రదాయాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఉంటాయి. ఓకే, మీకు కొన్ని నమ్మకాలు, దేవుడు ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి వద్దని చెప్పాడు రాంగోపాల్ వర్మ. అంటే అది నేను తీసుకోలేదండి, నాకు అది అనవసరమైన సబ్జెక్ట్. నాకు నేను ఏం చేసుకోవాలో అది చేసుకుంటూ నేను ఎలా హ్యాపీగా ఉండాలి అనే దాని మీద మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇప్పుడు నా భర్త నాకు రామ్ గోపాల్ వర్మ గారిని ఫాలో అయ్యే ఆప్షన్ ఇచ్చినప్పుడు నా భర్తని నేను గౌరవించడంలో తప్పే ఉంది. మా నాన్నగారు ఎక్స్ ఆర్మీ అండి. అయితే మా నాన్నగారు నాకేం నేర్పించలే, అంటే వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో ఉండాలి, ఇవేం మాకు తెలియదు. మేము అందరి తిరిగేవాళ్ళం. అంటే పర్టికులర్ గా మాకు ఇలా ఉండాలి అలా ఉండాలి ఆచారాలు అవేం తెలియవు అనమాట. మళ్ళీ మా వారు మాకు చుట్టాలే, ఈ పెళ్లి చేసుకోవాలి ఇలా ఉండాలి అని కూడా మేమేం అనుకోలే. అదొక యాక్సిడెంటల్ సిచ్యువేషన్ అనమాట. ఇలా ఉంటాము ఇలా ఉండలేము అని కూడా ఎప్పుడూ ఆలోచించలే. కానీ నేను ఏదైనా మాట్లాడితే దానికి ఆయన వాల్యూ ఇస్తారు. ఇప్పుడు వాస్తవం ఇది. అంటే ఇప్పుడు ఎలా మనిషి ఆనందంగా ఉండాలి అనేది మాత్రమే నేను తీసుకుంటా రామోయిజం లోంచి. అంతే కదండి. ఇప్పుడు నేను మీ అందరితో వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాను, దీనికి కారణం ఒక రకంగా అర్జీవి. అంటే నేను మనిషి నేను తెలుగు లిటరేచర్ చేస్తానండి, మ్యూజిక్ డిప్లొమా చేస్తాను, వోకల్స్ అనమాట. అది కూడా ఆప్షనల్ అండి. అంటే ఇప్పుడు ప్రకాష్ గారు రాసిన దాంట్లో, మీరు సైకాలజిస్ట్, మీ ఇంటర్వ్యూ నేను చూశాను. అంటే పర్సనల్గా మీ గురించి నాకు ఎక్కువ తెలీదు. నేను ఎద్దన పొడి సులోచనారాణి నవల్స్ చదివి, ఓహో భర్త అంటే ఇలా ఉంటాడా, అంటే ఒక ఎలా ఉంటుందంటే ఒక రొమాంటిక్ వేలో ఉంటుంది, కానీ రియాలిటీలో అది ఉండదండి. అది అందరూ వాస్తవం అర్థం చేసుకోవాలి, అది ఎవరు అర్థం చేసుకోరు. అది ఎలా ఉంటుందంటే ఒక ఫేక్నెస్ ని చాలా బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది, బాయ్ ఫ్రెండ్ ఉన్నంత వరకు అలాగే ఉంటుంది, భర్త అయిన తర్వాత మారిపోతుంది.
అది అంటే మాకు బాయ్ ఫ్రెండ్స్ దాకా వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి మీకు తెలియదు. నా పెళ్లి 21 అయిందండి. అంటే నా బాల్యం అంతా ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిపోయింది. మిలిటరీ పర్సనల్ గా తీసుకుంటే అది వేరే సినారియో. మనం చిన్నప్పటి నుంచి చూస్తే మీ చుట్టాలు గాని, అంటే రాము గారు చెప్పిన ప్రతి విషయం, మీరు చుట్టాలు ఉంటారు, మీరు ఇలా ఎంటర్ అవుతూ ఉంటారు గుమ్మల నుంచి, అదేంటి అంత నల్లగా అయిపోయావు, ఇదేంటి అంత బక్కగా ఉన్నావు, నువ్వు ఎలా హ్యాపీగా ఉన్నావు అని ఎవడు అడగడు. నా మనసులో ఉన్న క్వశ్చన్స్ అండి. అంటే నేను ఒక రకంగా ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. అంటే ఇవన్నీ మనసులో ఉన్నవి. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడతారు, నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అని అడిగేవాడు ఒక్కడు ఉండడు. మన ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. ఓకే, మిమ్మల్ని ఎవరైనా అలా హ్యూమిలేట్ చేస్తారా మీరు నల్లగా ఉన్నావు? అదే నన్ను అలా చేశారు కాబట్టి చెప్పాను సార్. పక్క వాళ్ళని కూడా, అంటే ఇప్పుడు నేను ఎలా బెటర్ గా ఫీల్ అవుతానంటే, మా నాన్నమ్మ గారు చెప్పేవారు, నీకన్నా లేని వాళ్ళని చూసి నువ్వు ఎంత బాగున్నావో అది ఆలోచించుకోవాలి, నీకన్నా బాధలో ఎక్కువగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి నువ్వు బాధలో తక్కువగా ఉన్నావు అని ఆలోచించుకోవాలి. నాకు 9 years వచ్చేంత వరకు మా నాన్నమ్మ గారి దగ్గర పెరిగా. అంత చిన్న వయసులోనే నాకు ఆ మాటలు మనసులో నాటుకున్నాయంటే నా సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది. కానీ తర్వాత ఎవ్వరు చూసినానండి, అంటే అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఒక వాయిస్ ఉండదు, మన వెనకాల ఒక వాయిస్ ఎవరైనా ఇస్తే ఎలా ఉంటుందో అదే ఆర్జీవి సార్ అని నా ఫీలింగ్. మనం చెప్పలేమండి అది. సరే శ్రావణి గారు, మీ ఆర్జీవి గారి గురించి మీ అభిప్రాయం చాలా బాగుంది, నాకు చాలా బాగుంది. ఈ పుస్తకం గురించి చెప్పండి. అది ఇప్పుడు ఈ పుస్తకంలో ప్రకాష్ గారు ఎలా అంటే, ఇప్పుడు ఆర్జీవి సార్ మాట్లాడినట్టు ఏదైనా కాంట్రవర్షియల్ గా ఉంటుంది. ఆయనది నేను చదువుతున్నానంటే విజయ్ గారు చెప్పినట్టు తేడాగానే ఆలోచించే వాళ్ళు అంటే ఈవిడికి అలా ఉండడం ఇష్టమేమో అని స్టేట్మెంట్లు పాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను అవేం లెక్క చేయనండి. కానీ ప్రకాష్ గారు ఇన్ గుడ్ వేలో, అంటే ఇది ఇలా అర్థం చేసుకోకండి, దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పాడు. నాకు అది చాలా నచ్చింది. ఆర్జీవిని ఇలా కాదు మీరు బాబు ఇలా అర్థం చేసుకుని చెప్పాడు ఈ పుస్తకం మొత్తం. ఇప్పుడు మీరు బురద ఉంటుంది, బురదలో కమలం ఉంటుంది, కమలాలు తీసుకెళ్తారు కానీ అది వచ్చింది అందులోంచే కదా. మీకు నాకు బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. కానీ ఎందుకు అందరూ గుడ్ ఎందుకు తీసుకోరు, బ్యాడ్ ఎందుకు తీసుకుంటారు? ఎవరి అలవాట్లు వాళ్ళవండి కదా. డ్రింక్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అస్సలు కాదు. నేను అందరినీ చూసానండి. నేనేమంటానంటే నేను ఫెమినిస్ట్ ని కాదు, నేను మగవాళ్ళకి సపోర్ట్ చేయను, మనిషికి సపోర్ట్ చేస్తాను. మనిషి ఎలా ఉండాలి అనేది మాత్రమే నేను ఆలోచించే విధానం. నాకు అది ఆయన చెప్పే మాటల్లో బాగా నచ్చింది. అంటే మనకి తెలియకుండా ఒక వ్యక్తికి సహాయపడటం అనేది నేను రామోయిజంలో తెలుసుకున్నా. ఆయన నాకు చాలా సహాయపడ్డారు. రాము ఎవరు సహాయం చేయడు కదా, మాటల ద్వారా. అది మనకి అంటే ఇప్పుడు రామోయిజం ద్వారా చెప్తున్నారు ఆయన బయటికి. అంటే ఎవరు మీరు ఇలా తిరగండి, ఇప్పుడు ఆయన బుక్ లో రాశారు, లైక్ బీర్ తాగుతూ పాఠాలు చెప్పండి అని. అది అంటే మీరు డ్రింక్ చేస్తూ పాటని చెప్పండి ఆ టైప్లో. దాన్ని తప్పుగా తీసుకున్నారు మీరు, అది అలా తప్పుగా సరదాగా అన్న మాట, అది సరదా వేలో చెప్పండి అని చెప్తున్న మాట అది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన మాటలు వెనుకున్న అంతరార్థాన్ని ఈ పుస్తకం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రకాష్. మా చిన్నప్పుడు ఈయన అన్నట్టు కొంతమంది గురువులు, మళ్ళీ ఆయన ఇంకోటి కూడా మెన్షన్ చేశారు, నాకు బాగా నచ్చింది. ఏంటంటే రెండు, ఒకటి ఆర్జీవి సార్ అన్నది, రెండు ప్రకాష్ గారు దాన్ని రెండు రకాలుగా పాఠం ఎలా చెప్పాలంటే, మా చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎవరైనా చదువుకోకపోతే. ఇప్పుడు అది లేదండి, విద్యా వ్యవస్థ అంతా అలాగే ఉంది. నేను మా అబ్బాయిని డబ్బులు ఇచ్చే చదివిస్తున్నానండి, నాకు చాలా బాధేస్తుంది. అది వాస్తవం. అంటే నేను ఓన్లీ ఫ్యామిలీ మ్యాటర్సా లేకపోతే ఆడపిల్లగాన అలా ఆలోచించట్లా. సమాజం అంతా ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా ఇంకొక 10-15 మంది ఇది ఇలా కాదు ఇది ఇలాగా అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్ అయిన పుస్తకాల్లో ఇది ఒకటని నా ఫీలింగ్. తర్వాత ఇంకో క్వశ్చన్. మీరు మీ బంధువర్గంలో కొంచెం సనాతన సాంప్రదాయం ఇవన్నీ పాటిస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ తెలుసా మీరు ఆర్జీవిని ఇష్టపడతారని, రామోజీ ఇష్టపడతారని? అందరికీ తెలుసండి. తెలుసా? వాళ్ళు ఎప్పుడు ఏమనలేదా? అంటే అలాంటి వాళ్ళతో నేను ఎక్కువ మాట్లాడినట్టు, అంటే వాళ్ళు నాకు హామ్ అనిపించే వాళ్ళతో నేను మాట్లాడరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నాతో మామూలుగా మాట్లాడితే నేను మామూలుగా మాట్లాడతాను. నాకు ఇష్టం లేని స్టేట్మెంట్లు పాస్ చేస్తే వదిలేసి వెళ్ళిపోతాను.
అంతే పక్క తప్పుకుంటారు అంతే సింపుల్గా. అంటే అంత ఇగ్నోరెన్స్. అదే వాళ్ళు ఇగ్నోర్ చేసి వదిలేస్తారు, మీ పని మీరు చూసుకుంటారు. గుడ్ గుడ్. ఆర్గ్యుమెంట్ పెట్టరు. అది తలనొప్పి, దాని టైం వేస్ట్ పని కదండి. నాకు అర్థమైంది, ఆర్గ్యుమెంట్ పెట్టరు. రైట్ రైట్. నాకు 24/7 నేను ఇంట్లో మ్యూజిక్ క్లాసెస్ ఒకళ్ళు టీచ్ చేస్తాను, ఓకే. ఇన్స్టిట్యూట్కి వెళ్తాను. సైడ్ నాకు చిన్న చిన్న ఆర్ట్స్ అన్నీ ఇష్టం అండి, నాకు అన్ని పనులు చేసుకుంటాను. నేను వంట చేస్తున్నప్పుడు కూడా అంటే ఇప్పుడు బుక్ చదివే టైం ఉండదు కాబట్టి నేను ఈ పోడ్కాస్ట్లు అన్ని వింటూ ఉంటాను. అందులో ఇప్పుడు విజయజం కూడా. ఫస్ట్ నేను విజయ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారంటే, ఒక ఇంట్లో ఒక అన్నయ్యో తమ్ముడు మదర్ సపోర్ట్ చేస్తే మా నాన్న అర్థం చేసుకుంటే అది ఎంత బాగుంటుంది అని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. మా ఇంట్లో రేడియో విరిగిపోయింది, నేను ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు రాము వచ్చి, ఏడిస్తే రేడియో బాగవుతుందా? నిజమే అండి, ఆ వయసులో నాకు అలా చెప్పుంటే నేను చాలా బాగుండేదాన్నేమో. అంత మెంటల్ ట్రామాని అనుభవించకుండా హ్యాపీగా ఉండేవాళ్ళం మేము. ఎందుకంత సింపుల్ విషయాన్ని చాలా కాంప్లికేట్ చేసి చెప్తారండి, అది పెద్దవాళ్ళల్లో కూడా కరెక్ట్ కాదేమో. కాదు, ఆలోచించడం రాదు చాలా మందికి సమస్య. ఆలోచించుకొని చెప్పరండి. ఇప్పుడు నువ్వు పగిలిపోయింది కాబట్టి ఏం చేస్తావు, అదే ఇంకొకళ్ళు ఇంట్లో జరిగితే 2 మొట్కాయలు వేస్తారు. నువ్వు పగలగొట్టావు కాబట్టి తప్పంతా నీదే అంటారు, ఇంకో 2 పగిలిపోయినా కూడా తెచ్చి వాళ్ళ మీద తోసేస్తారు. అది అంత ఓపెన్ గా ఆయన ఎలా ఆలోచించారు? అందుకే అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒకళ్ళు ఎవరైనా అలా ఉంటే అట్లీస్ట్ మనం నేర్చుకుంటాం ఏదైనా. మేడం మీరు? నా పేరు రేణుక అండి. రేణుక గారు. రేణుక అండి. నేను బొటిక్ రన్ చేస్తాను. అంటే ఈ ఎప్పటి నుంచో కాదు, నేను నా 50s అట్లా స్టార్ట్ చేశాను. అవుట్ ఆఫ్ ప్యాషన్ నేను స్టార్ట్ చేశాను. ఎక్కడ మేడం? శ్రీనగర్ కాలనీలో అండి. శ్రీనగర్ కాలనీ ఎక్కడ? ప్రగతి నగర్ అని గణపతి కాంప్లెక్స్. గణపతి కాంప్లెక్స్ దగ్గర, అక్కడ కాదు, కొంచెం దగ్గర దానికి. అది నేను తను 50 years నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకటే కాలనీలో పుట్టి పెరిగావు. మీరు పంజగుట్ట ఆఫీస్కి వచ్చారు కదా, కరెక్ట్ గా క్వైట్ ఆపోజిట్ వాళ్ళు ఇల్లు అండి. అంటే పుట్టిల్లు. ఇప్పుడు ఉండేది గణపతి కాంప్లెక్స్. ఇప్పుడు ఉండేది ఇక్కడండి, పుట్టిల్లంతా అక్కడే. అంతా కలిసే పెరిగాము. రాము. సరే, అంటే మీకు రాము గురించి చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటుంది. తెలిసి ఉంటుందా? తెలుసు, అంటే తెలుసు కానీ ఈ మూవీస్ లోకి వెళ్ళాక ఫిలాసఫీ అప్పటి నుంచి అంత లేదండి. చిన్నప్పటి నుంచి తెలుసు అండి, ఒకటే దగ్గర పెరిగి. సినిమాల్లోకి వెళ్ళాక మీకు ఖచ్చితంగా చేసుకొని వెళ్ళిపోయాము, ఎక్కడ వాళ్ళం అక్కడ. తను బాంబే వెళ్ళిపోయి, తను బాంబే వెళ్ళిపోయాడు. మీరు చిన్నప్పుడు ఎదురుళ్ళే ఉంటే ఖచ్చితంగా ఎదురుళ్ళే రాము గారు అటు పోతున్నప్పుడు ఇటు వస్తున్నప్పుడు అలా బాగా తెలుసు. అలా బాగా తెలుసు. అలా మీకు ఆర్జీవి గురించి మీకు బాగా గుర్తున్న ఒక విషయం ఏంటి? చెప్పేవాడండి ఎప్పుడైనా. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు తను మేబీ ఇంటర్లో ఉన్నాడు. అసలు మాకు వచ్చేసి ఆ ఎగ్జామ్ టైంలో మా ఇద్దరు చెప్పాడు, విజయ, రేణుక, పేపర్ అవుట్ అయిపోయింది, మీకు కావాలా, తెచ్చిపెట్టాలా, అసలు పేపర్ అంతా అవుట్ అయిపోయింది, మీకు ఆ క్వశ్చన్స్ వస్తే అవే రాయండి అని 4 రాసి తెచ్చిచ్చాడు ఓ రోజు. అదేంటి, అది అందులో ఏమీ రాలేదు మాకు, కానీ ఏమో ఇట్లాంటివి చేసేవాడు సరదాగా. అవి కొన్ని ఏమో ఏదో అదొక అంటే అదో సరదా అప్పుడు పిల్లలు. ఏంటంటే విశేష్ గారు రాము ఎనర్జీ ఎలా ఉండేదంటే ప్రతి నిమిషం ఏదో ఒకటి చేసేవాడు. అంటే ఎలా అంటే ఇప్పుడు సినిమాకు మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళి సపోజ్ సింహబలుడు అనుకోండి, అందులో జయమాలిని సాంగ్ అవగానే తను వెళ్ళిపోయేవాడు. మీరు చూసేసండి అనేవాడు. తీసుకెళ్ళినప్పుడు మొత్తం ఉండాలి కదా మరి. మాకేమో రావడం రాదు, వెళ్ళేటప్పుడు మాకు రావడం రాదంటే వచ్చేదే ఉంది, ఆటో ఎక్కి ఇంటికి రండి, అడ్రస్ చెప్పలేరా. సో అలాంటి ఇంకొక విచిత్రం ఏం చేసేవాడంటే, ఇప్పుడు నాతో రేణుకాతో ఒక సినిమాకి, రత్నాతో ఇంకో సినిమాకి, 2 సినిమాలు ఒకేసారి చూసేవాడు. ఒకేసారి ఇద్దరితో వచ్చేసేవాడు. అక్కడి నుంచి ఇంటర్వెల్ వెళ్ళిపోవడం, ఇక్కడి నుంచి ఇంటర్వెల్ వెళ్ళిపోవడం. మనిషి అలా అనమాట. ఆ టైప్ లో చాలా ప్రతి నిమిషం ఏదో ఒక సృష్టించేవాడు. మేడం రేణుక గారు, సరే మీరు ఈ పుస్తకం అసలు ఎందుకు చదివారు? మా రాము గురించే చదివానండి.
రాము గురించి చదివారు. నేను సినిమాలు చూసేదైనా అదే మా కాలనీ, మా రాము ఇలా తీశాడు, అలా తీశాడు. ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, మా ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా ఓకే ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇట్లా తీశాడు అని దానికోసమే నేను కొంచెం బోల్డ్గా అడుగుతాను. మీ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, ఇంటి ఎదురుగా అబ్బాయి, మరి పక్కింటి ఎదురింటి అబ్బాయి పైన ఎలాంటి ఏం లేదు. లేదా? సహజంగా నేను అనేది తప్పేం కాదు, అది ఉండటం తప్పు కాదు, క్రష్ ఉండటం తప్పేం కాదు. అంటే మాకేంటంటే నాకు రేణుకాకి ఫీల్ అయ్యేవాళ్ళ, ఏమంటారు, అలాగా ఫీల్ అయ్యేవాళ్ళ, క్రష్ ఉండేదా లేకపోతే జస్ట్ ఏమి ఉండేది కాదండి. కాదు? ఓకే, మాకు అంత అవకాశం వచ్చే లోపల పెళ్లిళ్ళు అయిపోయింది. అంతే 10వ తరగతి ఇంటర్ అంతవరకు అప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేస్తే మనం అంతవరకు ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్మీడియట్ లోనే అయిందండి. అట్లయితే ఛాన్స్ తక్కువలేండి, ఛాన్స్ తక్కువ. అప్పుడు ఇంత ఉండేది కదండి. ఏమో ఆడుకున్నావా, పాడుకున్నావా, సినిమాలకు వెళ్ళామా అందరం కలిసి. అబ్బాయిలు క్రష్లు అంటే మాకు తెలియదు అన్నట్టు. తెలియదు కూడా. ఇంకా అప్పుడు అంత తెలియదు. ఇప్పుడు అమ్మాయిలే 13-14 కే క్రష్ లో ఉంటారు. కాదు మేడం, నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయి చేయి టచ్ చేసింది గ్రాడ్యుయేషన్ లో. ఏదో నేను స్పీచ్ లాగిస్తే మా సీనియర్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఫస్ట్ టైం ఒక అమ్మాయి నా చేయి టచ్ చేయటం. ఓకే, అదే చాలా ఇంకా అంటే మీ ఎప్పుడు సార్ కి షివరింగ్ వచ్చా. గొప్ప విషయం కదా. ఒక అమ్మాయి షేక్ హ్యాండ్, మళ్ళీ పీజీలో నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది ఇంకొక అమ్మాయి. మళ్ళీ అది పోతే పీజీలో మళ్ళీ నాకు యూనివర్సిటీ సెకండ్ వస్తే మళ్ళీ మా క్లాస్మేట్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అంటే అప్పట్లో అంత దూరం ఉండేది. చాలా కరెక్ట్. ఇప్పుడు అట్లా లేదు. సరే మేడం, అంటే ఫ్యామిలీకి కూడా గౌరవం ఉండేది. మా నాన్నగారు ఏమో డిఎస్పీ ఉండేది, అంకుల్ వచ్చి తెలుసు కదా. అంటే చాలా గౌరవంగా ఉండేది ఫ్యామిలీ. ఏం నచ్చింది మేడం పుస్తకంలో? ఈ పుస్తకం చదవచ్చా చదవకూడదా? చదవచ్చండి. ఎందుకు చదవచ్చు అని అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు రాము గురించి. ఇప్పుడు రాము వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు, అది అంకుల్ పోయినప్పుడు, తర్వాత మన సాంప్రదాయం ఏదో ఫోటో పెట్టుకుంటాము, దండేసుకుంటాము, ఏదో చేస్తాం. కానీ ఒక్క ఫోటో కానీ ఒక్క దండ కానీ ఉండేది కాదు. కొంతమంది కాలనీలో అదేంటి ఒక్క ఫోటో కూడా పెట్టలేదు అంటే క్లోజ్గా ఉండేది. ఫోటో పెట్టలేదు ఏంటి అని అడిగాము. అయితే అది ఫోటో పెట్టలేదేంటి అనే అడుగుతారు. కానీ ఆ ఫోటో పెట్టడం వల్ల ఇంట్లో వాళ్ళు చూస్తూ బాధపడతారు. అంటే రాము వ్యూ ఏంటి, అది చూస్తూ బాధపడతారు. అమ్మ ఏడుస్తుంది, చెల్లెలు ఉంది, ఎందరో ఉన్నారు. వాళ్ళు చూస్తూ బాధపడే కన్నా పెట్టకపోవడం నయం. ఆయన వ్యూ, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అది. కానీ అనుకునే వాళ్ళు ఇలాగా. ఇప్పుడు కూడా ఏదైనా సినిమా వస్తే నేను చెప్తాను, మా రాము ఇలా తీసాడే పిక్చర్ అంటే ఇట్లేంటి ఏదో కామెంట్స్ పాస్ చేస్తారు. సరే, మీరు పిక్చర్ ప్రస్తావన అడుగుతాం మళ్ళీ. మీరు జిఎస్టీ చూసారా? ఏమీ చూడలేదు, కొన్నే చూశాను నేను, అంతే. అన్నీ కూడా ఏమీ చూడలేదు. మరి ఇప్పుడు మీరు ఈ రాము మీకు తెలిసిన అబ్బాయి ఓకే, సినిమాలోకి వెళ్ళాక బాగా చెడిపోయాడు. ఓకే, ఇలాంటి అమ్మాయిలతో సినిమాలు చూస్తుంటారు కదా, మీకేం అనిపించదు ఎవరితో మాట్లాడేటప్పుడు? ఏమనిపించదండి. అంటే దాని రెండో సైడ్ నాకు తెలుసు. అది మనం ఒకటే తెలిసిన మనిషి వేరు మనిషి, రెండో సైడ్ తెలుసు కాబట్టి నాకేమీ ఏమనిపించదు. వాళ్ళు అన్నా కూడా నేను చెప్పాలి అని అనుకుంటా, అలా కాదు ఇలా అని చెప్పాలి అనుకుంటా. కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేము, అందరం చేయలేము కరెక్ట్ గా. ఈ బుక్ ద్వారా అది కొంతమందికైనా చదివితే తెలుస్తున్నది వాట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ రాము అని నేను అనుకుంటాను. అదర్ సైడ్ ఆఫ్ రాము ఈ పుస్తకం చెప్తుంది, ఈ పుస్తకం అనేది చెప్తుంది అనేది ఒకటే పార్ట్. ఇంకా లైమ్ లైట్ లో ఉన్నాడు కాబట్టి అది అవన్నీ ఎట్లుంటాయో ఫీల్డ్ లో అవన్నీ. కానీ ఇంకో సైడ్ కూడా మనిషిని చూడాలి, జడ్జి చేయకూడదు ఒక మనిషిని ఎవరైనా సరే జడ్జి చేయదు. అయితే ఈ పుస్తకం అందరూ చదవచ్చంటారు? చదవచ్చు. అది బాగుంది, నాకు అట్లా అనిపించింది ఆ బుక్. ఇప్పుడు ఏదో ఉషోగ్యం అనేదో అన్నారు మీరు. అంటే నేను ఎందుకు సెకండ్ టైం కూడా అంటే ఫాస్ట్ గా ఎందుకు చదవలేకపోతున్నా అంటే కొన్ని పదాలు అవి కొన్ని అర్థం కావు. ఇప్పుడు మీరు ఆ పదం అన్నది ఎందుకు వాడినా అన్నది చెప్పారు కదా, అప్పుడు నేను క్యాచ్ చేశాను మీ పాయింట్. ఓ దీనికి రిలేటెడ్ అదా, ఉషోదయం అన్నది తెలుసు, ఇది అన్నది సరిగా తెలీదు, అలా వాడారు ఆయన. కొన్ని తెలుగు, అందుకే మళ్ళీ చదవాలి. అది మళ్ళీ అంటే గోత్రూ అవ్వాలి. నాకు తొందరగా అవన్నీ క్యాచ్ చేయలేకపోయాను కొన్ని వర్డ్స్. అది
ఓకే, స్పెసిఫిక్గా ఏమైనా ఉందా మేడం ఇది నచ్చింది మీకు ఇందులో పుస్తకంలో? ఇంతేనండి, నాకు నచ్చిందంటే రాము గురించి డిఫరెంట్ వెర్షన్, ఒక version, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, తెలుసుకోవాలి. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఊరికే జడ్జి చేయొద్దు ఒక జడ్జి మనిషి చేయొద్దు అనేది మీకు తెలుస్తుంది. కమింగ్ టు సత్య రా, RAH. భద్రాచలం సార్ మాది. రైట్. భద్రాచలం నుంచి వచ్చాను. నేను ఫ్యాకల్టీని ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను ఫాస్ట్ 5 years నుంచి. రాము ఇజం కంటే ముందు నుంచి అంటే నాకు లిటరేచర్ మీద ఇంట్రెస్ట్. సో నా ఇష్టం నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సో ఆ ప్రాసెస్ ఇప్పటికీ కొనసాగుతుంది. లైఫ్ అంటే కామన్గా థాట్ ప్రాసెస్ని ఫాలో అవడం వేరు, ఓన్ చేసుకోవడం వేరు. నా లైఫ్లో అయితే నేను ఓన్ చేసుకున్నాను. ఇది నా ఫ్యామిలీ మొత్తం కూడా ఓన్ చేసుకుంది. ఫ్యామిలీ మొత్తం మొత్తం చెడిపోయారు అంటే స్వేచ్ఛగా బతుకుతున్నాను సార్. హానెస్ట్లీ ఏంటంటే ఓకే, నచ్చినట్లు స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఓకే. నా దృష్టిలో స్వేచ్ఛ అంటే సార్ చెప్పినట్లే బాధ్యతగా. ఓకే, ఆ బాధ్యతతో చాలా హ్యాపీగా బతుకుతున్నాం. చాలా రకాల గుడ్ పాయింట్. నిజానికి స్వేచ్ఛ అంటే బాధ్యత. స్వేచ్ఛ అంటే సంపూర్ణమైన బాధ్యత తీసుకోవటం. చాలా మంది స్వేచ్ఛకి విశృంఖలత్వానికి తేడా తెలియకుండా వాడేస్తా ఉంటారు. స్వేచ్ఛకి విచ్చలవిడితనం. విచ్చలవిడితనం కాదు స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే బాధ్యత తీసుకోవటం, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ థాట్స్ అండ్ డీడ్స్ అండ్ లైఫ్. కరెక్ట్ విశేష గారు. రాము చెప్పేది స్వేచ్ఛ తీసుకోమంటే అందరు విచ్చలవిడితనంలోకి వెళ్తారు. తను చెప్పింది అది కాదు, మీరు ఏం చేసినా అందులో ఫస్ట్ ఉండండి అని చెప్పేసి. ఎవ్రీథింగ్ షుడ్ డు విత్ కాన్షియస్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. చదువుకోవడం అంటే బట్టి పట్టడం కాదు, చదువుకోవడం. ఓకే, వెళ్తుంది సార్ ప్రాసెస్ అయితే. బుక్ గురించి అయితే ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అడగాల్సినవి. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లో అంటే అకాడమిక్ సైకాలజీ మనం ఒక విషయాన్ని కానీ ఒక పర్సన్ కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ థాట్ ప్రాసెస్ గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఎవరికైనా జరిగేదే. బట్ మీరు సార్ గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని అవ్వచ్చు, మనస్తత్వాన్ని అవ్వచ్చు, ఎనాలిసిస్ చేసిన విధానం ఏంటి, ఆ కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయగలిగారు? ఓకే, యా. సో నేను ఫస్ట్ టైం ఆర్జవి సార్ గురించి చూసినప్పుడు అంటే ఎప్పుడన్నా మనకు ఆల్రెడీ మనం సెట్ చేసుకున్న పారామీటర్స్ నమ్మకాలకు అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి ఒక క్వశ్చన్ వేసినప్పుడు మనకు నచ్చని వేస్తున్నారు అలా కాకుండా ఈయన ఎందుకు వేస్తున్నాడు, దీంట్లో ఉన్న మీనింగ్ ఉందా లేదా, ఫస్ట్ అవతల వాళ్ళు మనకున్న నమ్మకాలకి లేదంటే మనదే కరెక్ట్ అనేటువంటి అహాన్ని పక్కన పెట్టి ఇందులో ఎంతవరకు నిజం ఉండొచ్చు అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆర్జీవి గారు చెప్పిన ప్రతి దాంట్లోనూ ఏదో ఒక విషయం ఉంటుంది మనకు ఉపయోగపడేదో, తర్కమో సత్యమో ప్రశ్నించే తత్వమో, వాట్ ఎవర్ హ్యాపీనెస్ గురించి. అట్ ద సేమ్ టైం నేనేం చేసేవాడిని అంటే అర్థం చేసుకోవాలంటే మనకు కొంచెం కామన్ సెన్స్ కూడా పెట్టగలగాలి. కామన్ సెన్స్ పెట్టాలి అంటే మన నమ్మకాలు, మన అభిప్రాయాలు, మన సనాతన భావాలు అన్నిటిని పక్కన పెట్టి కొత్త ఫ్రెష్ మైండ్తో థింక్ చేయాలి. అంటే అప్పుడో పుట్టిన బిడ్డకు ఇప్పుడు మనము పుట్టినప్పటి నుంచి మనం బ్రెయిన్ వాష్ చేయలేదనుకోండి, ప్రోగ్రామింగ్ చేయలేదనుకోండి, ఆర్జీవి గారిదే చెప్పారనుకోండి, ఎస్ కరెక్ట్ అనిపిస్తుంది. మనకు బ్రెయిన్ వాష్ చేయడం వల్ల, ప్రోగ్రామింగ్ చేయడం వల్ల మనకు నచ్చదు, నచ్చినా యాక్సెప్ట్ చేయలేము. మనసు బ్రెయిన్ యాక్సెప్ట్ చేసినా హార్ట్ యాక్సెప్ట్ చేయదు కొన్నిసార్లు. సో నేనేం చేసేవాడిని అంటే ప్రతి ఏ కామెంట్ వచ్చినా, అది దేశభక్తి గురించి కావచ్చు, కుళ్ళు గురించి కావచ్చు, ఏ కామెంట్ వచ్చినా, సెల్ఫిష్నెస్ గురించి వచ్చినా ఇందులో ఏం ఉంటుంది, దీనికి నేను ఎలా థింక్ చేయాలి. సో నేను చాలా స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే అర్థం చేసుకోగలిగితే, ఆలోచించగలిగితే ఆర్జీవి గారు చెప్పే ప్రతి పాయింట్లోనూ ఎవరికో ఒకరికి, అందరికీ కాకపోయినా ఎవరికో ఒకరికి ఉపయోగపడే విషయమే ఉంటుంది. దానికి చాలా ప్రగాఢంగా నమ్మేది కామన్ సెన్స్ ఉండాలి అనిపిస్తుంది. అంటే ఆలోచించే శక్తి, అర్థం చేసుకునే తత్వం. సో ఇది నేను ప్రతి ఎపిసోడ్లోనూ, ప్రతి భావాల్లోనూ, ప్రతి కామెంట్లోనూ నేను అప్లై చేసేవాడిని. కాబట్టి కొన్ని ఎక్స్ట్రీమ్ వీడియోస్ చేసినా, లేదంటే లేడీస్తో ఇంటర్వ్యూస్ చేసినా, అందులో నేను ఆ ఇంటర్వ్యూ కాకుండా దాని వెనకాల ఏముండొచ్చు, ఇంటెన్షన్ ఏముండొచ్చు. ఇప్పుడు సారు ఒకవేళ నిజంగానే అశోరెడ్డితో చేసిన ఇంటర్వ్యూ 4 గోడల మధ్య కూడా చేయొచ్చు, 4 గోడల మధ్య చేసి ఎవరికీ తెలియదు, లేదా చేసిన దాన్ని బయట పెట్టకుండా కూడా ఉండొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారు, హీ వాంట్స్ టు టెల్ సంథింగ్ టు ద సొసైటీ అని నాకు అనిపిస్తుంది. ఏదో ఒక అందుకనే అంటే బలంగా కొడితే, బలంగా బద్దలు కొట్టే విధంగా చెప్తే కొంతమంది కన్నా ఎక్కుతుంది అనేది ఆయన కాన్షియస్ మైండ్ కానీ అన్కాన్షియస్ మైండ్ కానీ థింక్ చేస్తుండొచ్చు అని నా అభిప్రాయం. సో అలా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడిని. స్త్రీ స్వేచ్ఛ, లైంగిక స్వేచ్ఛ రెండు కంప్లీట్గా వేరు పదాలు. అవి పుట్టుకతోనే స్త్రీ కోల్పోతుంది 100%. నేను కూడా ఆన్సర్ చెప్తాను మీకు. ఓకే సార్. సో ఈ పుస్తకం ద్వారా మీరు రాసిన రామగోపాలం ఏదైతే ఉందో దాని ద్వారా స్త్రీ అభివృద్ధికి, సాధికారత అంటారా, ఎంపవర్మెంట్ అంటారా, ఇంకా ఇండివిజువాలిటీ అంటారా, ఏ చొరవ తీసుకుందామనే ఉద్దేశంతో రాశారు
ఈ స్త్రీ ఒకవేళ స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే స్త్రీ తన బాధ్యతలు అర్థం చేసుకుని తను ఏ పరిస్థితిలో పుట్టిందో కూడా అర్థం చేసుకుని తన స్వేచ్ఛని కాపాడుకుని తన అభిప్రాయాలను వ్యక్తపరచగలిగే ధైర్యం ఉండాలి. అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కనీసం అంటే మనిషి ఎక్కడికి వెళ్ళాలి అనేదానికి స్వేచ్ఛ లేకపోయినా కనీసం ఏం ఆలోచించాలనుకునే దానికన్నా స్వేచ్ఛ ఉండాలి కదా. ఆలోచనలు కూడా స్వేచ్ఛ లేకుండా కొంతమంది ఇలా ఆలోచిస్తే తప్పేమో, ఇలా థింక్ చేస్తే తప్పేమో అని అనుకుంటారు. ఫస్ట్ మనం ఆలోచిస్తున్నది మనకు కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా, నెంబర్ 1 పాయింట్. సరే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ దీన్ని అప్లై చేస్తే మనకేమైనా సమస్యలు వస్తాయా రావా, 2వ పాయింట్. సమస్యలు వచ్చినా నాకు ఫేస్ చేసే ఎబిలిటీ ఉందా లేదా, ఇలా చూసుకొని ఇవన్నీ ఓకే అనుకుంటే అప్పుడు స్త్రీ తనకు నచ్చినట్లు ఎలా బ్రతికనా అది తప్పు కాదు. సో నువ్వు స్వేచ్ఛ తీసుకున్న తర్వాత ఈ ఎబిలిటీస్లో ఏ ఒక్కటి నీకు లేకుండా నువ్వు బాధపడుతూ ఉంటే అప్పుడు ఎక్కడో స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే సార్, ఎట్లా రీప్రింట్ అవుతుంది బుక్ ఖచ్చితంగా? ఓకే, సో ఈసారి రీప్రింట్ అయ్యే దాంట్లో ఇది మెన్షన్ చేయండి. సరే. సో నాకు ఈ పాయింట్ ఆఫ్ నాకు చెప్పాలనిపించింది ఏంటంటే, మీరు స్త్రీ స్వేచ్ఛ లైంగిక స్వేచ్ఛ రెండు గురించి క్వశ్చన్ చేశారు. స్త్రీ స్వేచ్ఛ గురించి చలం రాసిన వ్యక్తి చలం, ఫస్ట్ పాయింట్. ఓకే, ఆయన మన జీవితకాలం పాల మొత్తం కూడా స్త్రీ స్వేచ్ఛ గురించి రాశాడు. అక్కడి నుంచి ఒక 4 అడుగులు ముందుకేసి ఈయన లైంగిక స్వేచ్ఛ కూడా కావాలని స్త్రీకి అంటున్నాడు. అది జనాలు ఎలా తీసుకుంటున్నారంటే, అంటే అందరూ విచ్చలవిడిగా తిరగాల అనేది తీసుకుంటున్నారు. విచ్చలవిడిగా తిరగాల జనాలు అంటే ఇంకెవరితో పడితే వాడితో పడుకోవాలా, అట్లా అట్లా చెప్తున్నాడా ఆజీగా అంటున్నారు. ఆయన చెప్పింది అది కాదు. యాక్చువల్గా ఈ శరీరం నీ ఆస్తి. ఓకే, నీ మనసు ఆయనేమో శరీరానికి స్త్రీ శరీరానికి మనసు ఉందని చెప్పేసి చలం గారు చెప్పారు. ఈయనేమంటున్నాడు, ఈ శరీరమే నీ ఆస్తి. ఫస్ట్ పాయింట్, ఈ శరీరం దీన్ని ఎలా ఉపయోగించాలనేది నీ ఇష్టం. ఆ స్వేచ్ఛ నీకు ఉండాలి. రైట్, ఆ స్వేచ్ఛ నీకు ఉండాలి. అది ఇప్పుడు ఒక యాక్ట్రెస్ యాక్ట్ చేస్తండి, అందులో ఆమె ఉపయోగించేది చెప్పండి, గ్లామరే కదా, అది శరీరం నుంచి వచ్చే గ్లామరే కదా. ఆ గ్లామర్ని ఆమె ఉపయోగించుకొని తను క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. సో నీకున్న శరీరాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవచ్చు. బ్రెయిన్ ఉపయోగిస్తే బ్రెయిన్ ఉపయోగించు, లేదంటే శరీరం ఉపయోగించలేదు చెప్తున్నాడు. అది నాకు అర్థమైంది అది. అవును సార్. సో ఆ స్వేచ్ఛ నీకుండాలి, అంతేగాని ఈ సమాజం ఉద్దేశించింది కాబట్టి నీ మీద వేరే వాళ్ళకి కంట్రోలింగ్ పవర్ ఉండకూడదు. నీ మీద వేరే వాళ్ళకి కంట్రోల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరగకూడదు అనేది ఆయన చెప్పిన ఇది నాకు అర్థమైంది. ఓకే, సరే. సత్య గారు పూర్తి పేరు ఏం పేరు? సత్యదాస్ సార్. సత్యదాస్. సత్యరా. రేషనాలిటీ, రేషనలిస్ట్, ఎథిస్ట్, హ్యూమనిస్ట్. రేషనలిస్ట్, ఎథిస్ట్, హ్యూమనిస్ట్. ఓకే, సో మీకు నచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఎప్పుడు మీకు ఏ వయసులో ఎప్పుడు మీకు ఆర్జీవి అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు? నాకు 2009 సార్. ఓకే, 2009 అంటే డిఫరెంట్ టాపిక్స్ మీద మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి డిస్కస్ చేస్తున్నాం. అయితే బీటెక్ టైమ్స్ అనేది. ఓకే, ఫస్ట్ ఆ టైంలో ఫస్ట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నెంబర్ 1 అవ్వడం అనే ఒక బుక్ గురించి చదవడం మొదలైంది. అది చదివాము, దాంట్లో ఉన్నది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఈ టైంలో ఓకే ఇంకెవరు ఉన్నారు ఏంటి, అప్పుడప్పుడే వస్తున్న వాళ్ళు ఎవరు, ఇలా రామ్ గోపాల్ వర్మ అనే ఒక దర్శకుడు ఉన్నాడు, ఇలాంటి ఒక డిస్కషన్ జరిగింది. జరిగిన తర్వాత ఏంటి అంతం అయితే చూశాను సార్. ఫస్ట్ అంతం చూశాను, తర్వాత సత్య చూశాను. శర్వానంద్ గారితో సత్య 2 అవ్వచ్చు. అంతం చూసినప్పుడు ఒక ఆలోచన విధానం, ఓకే అంటే ఒక పర్సన్ ని, హీరోని ఇలా చూపించడం అనేది ఏదో సమాజానికి మెసేజ్ చేస్తున్నారు ఆయన. ఆ మెసేజ్ చేసే విధానం అందరిలా కాదు, కమర్షియల్ డైరెక్టర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. అలా ఒక అభిమానం అంచెలంచెలుగా, దాని తర్వాత రామోయిజం అవ్వచ్చు, బుక్స్ రీడింగ్ అవ్వచ్చు. పర్సనల్ లైఫ్ కి ఏవి ఓన్ చేసుకుంటే మనం స్వేచ్ఛగా, సంతోషంగా, బాధ్యతాయుతంగా బతకొచ్చు. ఆల్మోస్ట్ ఆయన అంటే రాసినవి కానీ, పోడ్కాస్ట్ కానీ, లేకపోతే వీడియోస్ కానీ, బుక్స్ కానీ అన్ని గ్యాదర్ చేయడం కానీ, చదవడం కానీ, జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ అంటే నాకు 108 ఏళ్ళు బతకాలని ఉంది. ఇంకంటే లైఫ్ ని చాలా చూడాలని ఉంది సార్. దానికి కూడా ఒక ప్రోగ్రామింగ్ ఉంది అనేది, ఒక బయాలజికల్ క్లాక్ అకార్డింగ్ టు బయాలజీ ఒక నమ్ముతాను నేను. ఇంకా ఆ టైం వరకు ఉండి ఇంకా చేయాల్సినవి చేసి, ఇప్పుడు సార్కి ఎలా అయితే ఒక నేమ్ ఫేమ్ వచ్చాయో అలాంటి ఒక లైఫ్ లోకి వెళ్ళాలి. దానికి మాత్రం నా అనుకున్న బ్యాక్ బోన్ ఏంటంటే థింక్ చేయడం. నా మైండ్ ఆయన చేసేది అదే కదా, థింక్ చేయడం అంతే. ఎలాంటి సమయంలో ఎక్కడున్నా సరే ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అందుకే ప్రతి దానికి స్పందించగలుగుతారు ఆయన. అదే ప్రాసెస్ సార్ నా లైఫ్ లో కూడా. మీరు ఈ బుక్ చదివారు, చదివిన తర్వాత రివ్యూ కూడా రాశారు. సార్.
ఏం నచ్చింది పుస్తకంలో మీకు? అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ప్రజెంటేషన్ సార్ ఫస్ట్ అయితే. ఎందుకంటే ఒక వ్యక్తిని తీవ్రంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే కొన్ని పదాలను వాడడం జరుగుతుంది. అది గ్రాంధిక భాష అవ్వచ్చు, ప్రజెంటేషన్ లో ఏ పదాలను ఎక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైంగిక స్వేచ్ఛ అవ్వచ్చు, విద్యా విధానం గురించి అవ్వచ్చు, పెర్వర్టెడా, ఫెమినిస్టా, ప్రతి దగ్గర ఏంటి అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, రాజీవి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పారు, దాన్ని పరిపక్వత కలిగిన మనుషులు ఎలా అర్థం చేసుకున్నారు. మన సమాజంలో 70-80% నాకు తెలిసి పరిపక్వత లేని వాళ్ళే ఉన్నారని నా ఉద్దేశం. ఓకే, వాళ్ళకు ఒకలా అర్థమవుతారు, పరిపక్వత ఉన్న మనుషులకి ఒకలా అర్థమవుతారు. పరిపక్వత ఉన్న మనుషులు ఇనిషియేటివ్ స్టెప్ తీసుకొని రాయడం, దాని సమాజంలో గారు మీరేమో లెక్చరర్, సార్. అందులో కూడా బీఈడి కాలేజ్ లెక్చరర్. అవును సార్. ఓకే, అంటే కాబోయే టీచర్లని ట్రైన్ చేసే టీచర్. ఓకేనా? మరి ఇప్పుడు మీరు ఎవరైతే క్లాస్ చెప్తున్నారో వాళ్ళకందరికి చెప్పగలరా మీరు రామోజీని చూడమని? ఖచ్చితంగా సార్, ఉన్నారు. అంటే మనల్ని నా ఆలోచన విధానం ఏదైతే సార్ ఆలోచన విధానం నా లైఫ్ లో ఓన్ చేసుకున్న తర్వాత దాన్ని ఆధారంగా ఉన్నారు కొంతమంది, ఎస్పెషల్లీ గర్ల్స్. ఓకే, బాయ్స్ కంటే గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు డెసిషన్ మేకింగ్, మ్యారేజ్ విషయంలో డెసిషన్ కానీ, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ని ఇప్పుడు ఎలా డీల్ చేస్తున్నారు. ఆర్జీవి సార్ ప్రభావం కూడా వాళ్ళ మీద కూడా ఉంది. వాళ్ళ మీద కూడా మీరు ఈ వైరస్ వాళ్ళు కూడా ఎక్కించారు. ఖచ్చితంగా అంతే కదా సార్. ఆరోగ్యకరమైన వైరస్ ఉంటే బెటరే కదా సార్ లైఫ్ లో. ఓకే, మీరు ఎప్పుడు దీని పట్ల మీరు మాట్లాడినప్పుడు ఏమైనా వ్యతిరేకించడం కానీ? 99% అయితే సార్, మీరు ఇందాక చెప్పినట్టే సార్, మన చుట్టూ అపరిపక్వత ఉన్న మనుషులకి మనం ఏం చెప్పినా అర్థం కాదు, ప్రయత్నం కూడా చేయరు. అలాంటి వాళ్ళు ఉన్నారు నా చుట్టుపక్కల చాలా మంది. 1-2 ఐడియాస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు టీవీలో చూపించడం, లేకపోతే షేర్ చేయడం, వాటిని వాళ్ళు తీసుకొని నవ్వుతారు అంతే, అంతవరకే. అంతకుమించి ఏం చేయలేదంటే వాళ్ళకి ఇంటెన్సిటీ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేయడం కానీ రాదు. హ్యాపీనెస్ ఉందిరా బాబు అంటే తెలియదు. ఒక ప్రోగ్రామింగ్, అదే మూస పద్ధతులు, అదే విధానం. నేను కూడా ఇంకా అన్నారు కదా పెద్ద మనిషి అన్నట్టే, ఎవరికి నచ్చిన శ్రావణ్ గారి బాట మీది కూడా. ఎస్ సార్, మేబీ సిమిలర్ గానే. అంటే వదిలేసేయడం అంటే వాళ్ళ సావు మీరు సావు మీరు చావండి, నా సావు నేను చేస్తాను, ఆ సావు నేను చేస్తాను, మీ సావు మీరు చావని చెప్పేస్తారు. ఓకే, రైట్. సో మీకు ఆర్జీవి సినిమాలు చూసారా? ఆర్జీవి సినిమాలు అన్ని చూసారా? కొన్ని చూసారా? లేదు సార్, కొన్ని. అంతం సత్య చూశాను, రక్త చరిత్ర ఓకే, నెక్స్ట్ లక్ష్మీ సెన్టీఆర్. ఇప్పుడు మొన్న ట్వీట్ చేశాడు, ట్వీట్ చదివారా? చదివారా? అది నిజంగా ఆయన మనస్ఫూర్తిగా చేశాడా, అంటే మీరు ఒక మాట అన్నారు కదా, లేకుంటే సిండికేట్ అన్న మూవీకి ప్రొడ్యూసర్ అటాక్ చేయడం కోసం చేశాడా? అయితే దీన్ని మీద నేను చూశాను సార్, తర్వాత మొత్తం చదివాను. దాంట్లో కొంత అర్థం కాకపోతే మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని కూడా చదివాను. అహంకారం అవ్వచ్చు, సరే తల పొగరెక్కడం అవ్వచ్చు, ఇలాంటి పదాలను వాడారు. మనకు తెలిసిందే సార్ గురించి అయితే, తాను ఎక్కడైనా తగ్గించుకోవాల్సి వస్తే ఒరిజినల్ గా తగ్గించేసుకొని చేస్తారు. బట్ ఎప్పుడో గతంలో జరిగిన సత్య గురించి ఇప్పుడు ప్రస్తావిస్తూ ఒక అది బాధ అంటారా, లేకపోతే తను ఫీల్ అయిన విధానం రాసిందైతే నాకైతే 100% మారారు, లేకపోతే రాబోయే ఇంకొక రెస్పాన్సిబిలిటీ నాటకం అయితే కాదు సార్. నా వరకు అయితే అనిపించింది. మీకేం అర్థమైంది నేను అడుగుతున్నా, నాకేం అర్థమైంది, మీకేం అర్థమైంది అడుగుతున్నా. అదే అనిపించింది. వెయిట్ చేస్తున్నాం, ఇక మంచి రావాలి, మెసేజ్ ఓరియంటెడ్. అంటే ఏం మెసేజ్ అంటే సార్, చెంప దెబ్బ కొట్టినట్టు ఉండాలి అవతల వాళ్ళకి. సరే, మెసేజ్ అన్నారు కదా, సత్య నుంచి మీకు ఏం మెసేజ్ వచ్చింది చెప్పండి. సత్యం అంటే సత్యాన్ని చేత చాలా గొప్ప చిత్రము, ఈ భారతీయ చలనచిత్రాల్లో ఇదే గొప్ప చిత్రం అని నేను చెప్తున్నాను అని అన్నారు ఇంటర్వ్యూలో. ఓకే, రంగం ఇంటర్వ్యూలో. ఓకేనా? ఏంటి దాంట్లో మెసేజ్ ఏంటి? బాగా జడి చక్రవర్తి గారిని ఏదైతే ఆయనకి ఇంటర్నల్ గా తన జీవిత విధానం ఎలా రన్ చేయాలో రన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, సరే చుట్టుపక్కల నుంచి ఎంతమంది ఇబ్బందులు పెడుతున్నా, ఏం చేస్తున్నా, ఒక పీక్ పాయింట్ వచ్చినప్పుడు వ్యక్తిలో అణిచివేత నుంచి బయటకు రావాలని ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలిగినప్పుడు ఇంకా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా మనిషి తెగించడం అని కాదులే కానీ ఇలానే బతకాలని డిసైడ్ అవుతాడు. క్రైమ్ కదా అలా. అంటే క్రైమ్ అంటే సార్ దానికి ఇప్పుడు అంటే పర్టికులర్ పారామీటర్స్ మీరు క్రైమ్ అన్నారు, బట్ తెలిసి మనకు అది క్రైమ్, తెలియకుండా అలా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటూ అలాంటి జీవితాన్ని జీవించే వాళ్ళు కూడా ఉన్నారు.
ఆ ఉద్దేశంలో మాత్రం నాకు జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్, నరేషన్ ఆఫ్ క్యారెక్టర్ మీకు నరేషన్ నచ్చింది. నాకైతే అదే సైకాలజిస్ట్గా కాకుండా ఇండివిజువల్ నాకు చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేరం చేసినప్పుడు కుక్క సాగు వస్తాడని అర్థమైంది. సార్. నేరం చేసినప్పుడు ఎవడైనా కానీ ఇలాగే సస్తాడు, ఏ రోజుకైనా కానీ తుపాకీ తీసుకుంటూ తుపాకీతోనే పోతాడనే విషయం నాకు అర్థమైంది. అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుందండి సత్యాలు, ఒకళ్ళు చచ్చిపోతే అందరు చచ్చిపోతారు. మకరంద్ కరెక్టే కదా, వాళ్ళు వీళ్ళని చెప్తే వీళ్ళు వాళ్ళని వాళ్ళని చంపేస్తారు. పరేష్ వాళ్ళ డైలాగ్ ఉంటుంది కదండి, వాళ్ళు చంపుకొని మిగిలిన వాళ్ళు మనం చంపేద్దాం అంటారు. అది ఏ రోజుకైనా తప్పదు. ఇంకోటి కూడా నాకు గుల్జర్ గారు అన్నారంట, బహుత్ లోగ్ మర్ గయా అని చెప్పేసి సినిమాకు కథ చెప్తే ఇంతమంది చచ్చిపోయారు అన్నారంట. అందరూ చచ్చిపోయారు సార్ అని చెప్పారంట అందరూ. నాకు అది నచ్చింది ఆ సినిమా మొత్తం మీద. ఓకే, హీరో క్యారెక్టర్ రిలేషన్ అంతా బాగుంది, లేకుంటే యంగ్స్టర్స్ ఎలా డెవలప్ అవుతారు ఎలా ఉంటుంది అంతా బాగుంది. కానీ నాకు నచ్చింది ఏంటంటే క్రైమ్ చేస్తే ఎవరు కూడా తప్పించుకోలేరు. నాకు అర్థమైన మేరకు, నేను చూసిన మేరకు ఆర్జీవీ సినిమాల్లో ఏ సినిమాలో కూడా ఇలా నెగిటివ్ టోన్ ఉన్నవాడు హీరో చచ్చిపోతాడు, అంతంలో చనిపోతాడు. హీరో అంతం చనిపోతాడు, టీ కంపెనీలో చనిపోతాడు. కానీ మిగతా హీరోల సినిమాలు అలా ఉండదు. మిగతా వాళ్ళ సినిమాలు చూడండి, హీరో లాస్ట్ 100 మంది చంపి కూడా హీరో ఇలా వెళ్ళిపోతా ఉంటాడు. ఎన్ని క్రైములు చేసినా దొరకడు. ఎన్ని క్రైమ్ చేసిన వాళ్ళు దొరకదు హీరోలు అక్కడ. ఇక్కడ అలా కాదు, హీరో చనిపోతాడు. నాకు ఆయన చెప్పకపోయినా కానీ అది చాలా సెటిల్గా ఆ విషయం చెప్పాలనిపిస్తుంది నాకు. రైట్, సరే, నా విషయం ఎందుకులే కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సరే, ఈ పుస్తకంలో స్పెసిఫిక్గా మీకు ఏం నచ్చింది? ఒకటని కాదు సార్, నేను చెప్తాను కదా సార్, కంప్లీట్ నేను ఫస్ట్ తనకి రివ్యూ రాసేటప్పుడు కూడా ఎక్కడెక్కడో మనకు అసలు ఆలోచనలు లేవు, వ్యక్తిత్వాలు ఒకటి కావు, కానీ ఏదైతే రాసిన విధానం చాలా వరకు సిమిలర్ గానే ఉంది. కాబట్టి నేను రివ్యూని ఈ విధంగా రాస్తున్నా అని చెప్పి ఈ బుక్ ని నేను లైక్ ఆక్సిజన్ తో పోల్చాను. ఆక్సిజన్ తో పోల్చి, ఆక్సిజన్ ఎలా అయితే అవసరమో ఆర్జీవి గారి ఆలోచనలు అంత అవసరం. గ్రేట్ స్టేట్మెంట్. ఏంటో మీరు అందరూ మీమ్స్కి సబ్జెక్ట్ ఇస్తున్నారు, ఒకళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత దాంట్లో కట్ చేస్తారు అన్నమాట. దాంట్లో కట్ చేసి మీమ్స్ వదులుతారు. ఓకే, వీడు ఆక్సిజన్ అంటున్నాడు, వీడు కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పేసి పెడతారు వాళ్ళు. వాడు ఆక్సిజన్ ఏంట్రా, వాడు చీడ పురుగురా అని చెప్పేసి కింద పెడతారు. రైట్ మేడం, కమింగ్ టు యూ. నా పేరు తులసి బృందా అండి. మాది నేటివ్ అయితే విజయనగరం, ఉత్తరాంధ్ర. ఉండేది ఇక్కడ, ఇప్పుడు మ్యారేజ్ తర్వాత ఇక్కడే హైదరాబాద్. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో 18 years జాబ్, ఈటీవీ, ఈనాడు, అంటే ఈటీవీలోని అడ్మినిస్ట్రేషన్ సైడ్ చేశాను. అక్కడ ఉన్నప్పుడు మ్యాక్సిమం మన ఫిల్మ్ సిటీకి సంబంధించి ఏ వచ్చినా నా దగ్గరికి వచ్చేది. యాడ్స్ అయినా, లెటర్స్ అయినా, పెద్ద రామోజీరావు గారికి వచ్చే పర్సనల్స్ అయినా నా దగ్గరికి వచ్చేది. ఆ టైంలోని తెలుగు వెలుగు బాలభారతం బుక్స్ లాంచ్ చేశారు. దానికి రచయితలు అందరూ అప్లికేషన్స్ అన్ని నా దగ్గరికి వచ్చేవి పంపింది. ఆ టైంలో నాకు ఏవో చిన్న చిన్న కవితలు రాయటం, పెద్ద రచయితను నేను చెప్పుకోను, కానీ చిన్న చిన్న కవితలు రాయటం అలాంటివన్నీ నాకు ఇష్టం ఉండేది మాట. అవన్నీ వస్తున్నప్పుడు నాకు అనిపించింది, నేనెందుకు ఒక రైటర్ని కాకూడదు, ఒకవేళ ఏమో ట్రై చేస్తే అవుతానేమో అనేసి అని వెళ్ళి అడిగా, హెచ్ఆర్ వాళ్ళని అడిగా, నన్ను అక్కడ వేస్తారా అని. అమ్మా, మీలో ఇంట్రెస్ట్ నచ్చింది నాకు, మీలో ఎంత సబ్జెక్ట్ ఉన్నదో నాకు తెలియదు, మీరు రండి అన్నారు. ఓకే, తెలుగు వెలుగులో జాయిన్ అయ్యాను. చిన్న రైటర్ని, పెద్ద రైటర్ కాదు, ఏదో తెలుగు వెలుగుకి తక్కువే రాసా. పిల్లల మెంటాలిటీని నేను బాగా రాయగలను అన్నది మా హెచ్ఓడిస్ వాళ్ళు చెప్పటం, ఎక్కువ రాయగలిగాను అనమాట. దీని మీద నాకు ఈ బుక్ నచ్చడానికి మెయిన్ కారణం ఏంటంటే, బేసిక్ నుంచి కూడా పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల సైకాలజీ అన్నది నేను రాస్తూ నేను చదవలేదు, నేను అలవర్చుకున్నా. పిల్లలు మనస్తత్వం ఎలా ఉంటే వాళ్ళకి ఎలా నచ్చితే నేను రాయగలను. ఈ బుక్ అక్క పంపించారు. అయితే అనేసి నేను చెప్తానండి, మా పరిచయం ఎలాగో ఆవిడ చెప్పేశాక నేను చెప్తారు. ఆ టైంలో నాకు అనిపించింది, అబ్బా నిజమే కదా, పిల్లలకి స్వేచ్ఛగా వదిలి నువ్వు నీకు నచ్చిన సబ్జెక్ట్ ఎంచుకో.
చాలా అమేజింగ్ అనిపించింది. అబ్బా నేను ఇంత బాగా రాయగలిగాను, నేను ఇంత బాగా చెప్పగలిగానా అనేసని. అలాంటప్పుడు అనిపించేది నిజమే కదా, ఇష్టం లేని సబ్జెక్ట్ పిల్లల మీద అన్ని రకాల సబ్జెక్ట్స్. ఇప్పుడు ఎలా అంటే ఎక్కడో నేను చదివాను కూడానండి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉంటారు, కానీ పిల్లలందరినీ కూర్చోబెట్టి అన్ని సబ్జెక్ట్స్కి చదివించాలి అనేసి అని ఉంటుంది కదా. అలాంటిది లేకుండా వాళ్ళకి నచ్చిన తోవలో నడిపించమని రాము గారు చెప్పిన దాన్ని, ఆయన చెప్పే వేరైనా ఆయన ఎందుకు అలా చెప్పారు అన్నది ఇక్కడ ఏంటంటే ఆయన ఏమో కొంచెం హార్ష్ గా చెప్పి దాన్ని టోన్ డౌన్ చేసి చెప్పాడు ఇలా. నిజంగా చాలా మనసుకు హత్తుకునేలా చెప్పారు చూడండి. నేను అదే చెప్పాను, రాముయిజంలో స్వప్న దాన్ని చాలా మంచి వేలో చెప్పింది. రాము సీరియస్ గా చెప్తే దాన్ని కొంచెం ఫన్ కలిపి రియాలిటీలోకి తీసుకొచ్చి చెప్పింది. ప్రకాష్ అదే అన్నాను, నాకు కూడా నువ్వు స్వప్నవి, నువ్వేమో బుక్ లో పంపించాడు. అవునండి, చెప్పారు. ఆ విధంగా అదొకటి నచ్చింది. నెక్స్ట్ ఏదైనా ఒక మనిషి స్వార్థపరుడు అవ్వాలి. స్వార్థపరుడు అంటే అది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో చెడు చేసేలా ఉండదు. ఆ స్వార్థం అన్నది ఎలా ఉండాలి అంటే, ఆ స్వార్థం నీకు నువ్వు చేసుకోగలిగితే, అలాగే నీ పక్క వ్యక్తి వాడికి వాడు చేసుకోగలిగితే ఇతరుల నుంచి మనం ఆశించేది ఏమి ఉండదు. ఇంకా హ్యాపీగా మనకు మనమే. ఇప్పుడు నాకు నచ్చింది నేను చేసుకుంటా, నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి లాక్కోవాలని నా ఫీలింగ్ నాకు ఉండదు, ఎందుకంటే నా దగ్గరే ఉంది అది. ఆ టైప్ అదొకటండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్వేచ్ఛ. ఏ మనిషికైనా స్వేచ్ఛ అవసరం అన్నది చాలా బాగా చెప్పారు. ఆ రాము గారు చెప్పిన దాన్ని ఈయన వెడిమర్చే విధానం కూడా నచ్చింది. రామోయిజం అసలు నేను చెప్తున్నాను కదండి, పెద్దగా నేను బుక్స్ చదివింది లేదు. ఈ రామోయిజం చూడటం కానీ, రాము గారి మూవీస్ పడిపడి చూడటం కానీ నాకు తెలియదు. వెంకటేష్ ఇష్టం కనుక క్షణం ఇష్టం, అట్లా అలామాట. ప్రతి ఏ మూవీ అయినా నేను ఆ టైప్ లో చూసానే. కానీ రాము గారి గురించి మా అక్క కొడుకున్నాడు కదా, తను ఒకసారి ఎందుకనో ఏదో మా మధ్య డిస్కషన్ వచ్చింది, ఎందుకు ఆయన అలా చెప్తారు, అలా ఎందుకు అలా మాట్లాడతారు, ఆయన ఏంటో అందరిలా మా ఉండరు కదా అనే డిస్కషన్ సంథింగ్ ఏదొస్తే తను చెప్పాడు. తన ఫాలోవర్, అంత మేధావిని నువ్వు ఎక్కడ వెతికినా దొరకరు. ఆయన ప్రతి మాటలోని ఒక మాట ఉంటే, ఒక చిన్న మాట, మనం ఆ మాటకు అర్థం జస్ట్ తెలుస్తుంది, ఆ పక్క పదవి ఒక్కటే మనకు తెలుస్తుంది. కానీ ఆ మాట తాలూకా ఆ మాట ఎందుకు అనాలి, ఎందుకు మన అనేసి ఆ మాటలో ఉన్న వివిధార్థాలన్నీ కూడా ఆయనే చెప్పగలరు. ఆయన ఏదైనా ఫాలో అయ్యారు అంటే అది చెడు కాదు. ఎలా అంటే అండి, ఆయన భావాలని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు ఆయన అనుసరిస్తారు. అర్థం చేసుకోలేనోళ్లే ఇంకా దాన్ని ఒక పక్కన పెట్టేస్తారు, అర్థం కానోళ్ళు విమర్శిస్తారు. వాడి మాటల్లో కూడా నా ఫీలింగ్ ఏంటంటే, అర్థం చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా అనుసరిస్తారండి, అర్థం చేసుకోలేనోళ్లే విమర్శిస్తారు పక్కగా ఆయన్ని. ఆ విధంగా అలా మొత్తం ఏ విధంగా చూసిన ప్రతి పాయింట్, ప్రకాష్ గారు రాసిన ప్రతి పాయింట్ కూడా నాకు చాలా నచ్చింది. ఆయనని నేను తెలుసుకోగలిగాను. నాకు రాము గారి గురించి పూర్తి తెలియదు, కానీ పూర్తిగా నేను తెలుసుకోగలిగారు. ఈ పుస్తకం ద్వారా రాము గురించి తెలుసుకోగలిగారు, పూర్తిగా తెలుసుకోగలిగాను నేను. అంటే ఆయన మాట్లాడే ప్రతి మాటకి ఇంత అర్థం ఉందా, నిజమే కదా. ప్రతి ఒక్కొక్క ముక్క చదువుతున్న టైంలోనే నాకు ఒక్కటే అనిపించింది, సార్ నిజమే కదా, నిజమే కదా, అవును ఇలా ఎందుకు మనం ఉండలేకపోతున్నాం, ఈ ఆలోచన నాకెందుకు రాలేదు, ప్రతి విషయంలోనేనండి. అంటే ఒక మనిషిని అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోవద్దు. వాళ్ళు ఎందుకు ఆ మాట ఎందుకు అన్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం నెగిటివిటీ చూస్తాం వాళ్ళ మాటని, అలా కాకుండా అందులో ఉన్న అసలు ఎందుకు అలాగా మనం ముందుకు వెళ్ళాలి అని ఆయన చెప్పే విధానం తప్పకుండా ఆచరించవలసినవేనండి. ఆ వాటిని నేను విడపరిచినందుకు నాకు చాలా హ్యాపీ. సరే, ఇప్పుడు ఈ తులసి ఎవరో చెప్తానండి. మా హస్బెండ్ పరిచయం చేశారు నాకు. ఎలా అంటే మ్యారేజ్ బ్యూరో ఉంది. ఇప్పుడు తులసి మీరు ఫస్ట్ ప్రకాష్కి సంబంధం అంటే ప్రకాష్ చేసుకునే ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఒక హ్యాబిట్ ఉంది విశేష్ గారు. మా ఇంట్లో కొంచెం ఈ పెళ్లి కావాల్సిన పిల్లలందరూ భయపడతారు నాతో, ఎందుకంటే నేను పెళ్లిళ్ళు చెప్పాను, మనం చేసిన పెళ్లి కూడా ఉంది కదండి. నేను విశేష్ గారు కలిసి పెళ్లి చేసాం.
సో అందుకని ఏంటంటే కొంచెం నాతో మా సుమన్ అంటాడు మా అమ్మతో తిరక్కని పెళ్లి చేసేస్తుంది అంటాడు. అంటే ఏమంటానంటే ఫస్ట్ పెళ్లి పెళ్లి మీరు చేయలేదు కదా? నేను చేయలేదండి. ఫస్ట్ అమ్మాయిని తనే తెచ్చుకున్నాడు. అదే. తెచ్చుకున్న 4-5 ఏళ్ళు అయ్యాక చేసుకుంటాను అన్నాడు. అంటే నేను 1 సంవత్సరంలో చేసేసాను. అలాంటివి చేస్తాను. అప్పుడు ఏంటంటే ప్రకాష్తో ఏమంటాను, ప్రకాష్ నువ్వు పెళ్లికి వెళ్ళి ఎప్పుడు చేసుకోకు, 4 ఏళ్ళకి చూద్దాంలే అంటాను. కానీ మళ్ళీ ఒకవైపు సంబంధాలు చూసేస్తూ ఉంటాను. సో అదొక డేంజరస్ క్యారెక్టర్ అనమాట. సరదా కానివ్వండి. సో తులసి ఏంటంటే అలా నాకు పరిచయం అయ్యారు మా ఇంట్లో పిల్లల కోసం. ఆవిడ మాట్లాడుతూ ఉంటే నాకు ఆవిడ నరేషన్ చాలా నచ్చేది. ఇప్పుడు ఒక సంబంధం చెప్పినా ఏది చెప్పినా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనకి. సపోజ్ ఆవిడ వంట గురించి మాట్లాడుతున్నారు, మనకు తినేయాలనిపిస్తుంది. నరేషన్ చాలా బాగుంది అనేసి నెమ్మదిగా అలా పరిచయం అయ్యి ఫ్రెండ్స్ అయిపోయాం. అయిపోయాక ఒకరోజు ఆవిడ ఏదో మాట సందర్భంలో చెప్పారు, ఇలా నేను రచయిత అండి, రైటర్ రాస్తానంటే పంపండి అయితే అన్నాను. పంపండి అంటే వాట్సాప్లో పంపారు. చాలా బాగున్నాయి కథలు. సో అప్పటి నుంచి మేము ఇద్దరం కలవాలి, మాట్లాడుకోవాలి, పుస్తకాల మీద డిస్కషన్ పెట్టాలని చాలా అనుకున్నాం. ఈ లోపల కోవిడ్ వచ్చింది. తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఆఫ్టర్ 3 years కలిసాం. ఇవాళే ఫస్ట్ టైం ఇంతకి మా ఇద్దరికి. కాకపోతే ఫోన్ లో బాగా గంటలు ఫస్ట్ మాట్లాడుకొద్ది మాత్రం వాళ్ళు కలిసినట్టే, ఇంకా అంత మాట్లాడుకున్నాం. మొత్తం ఇంకేం మిగలలే. సో నేను ఏం చేశానంటే రైటర్ కాబట్టి బుక్ పంపించాను, వాళ్ళ అభిప్రాయం ఏంటి చూద్దామని. కానీ ఆవిడ అలా చూడగానే చెప్పేశారు బుక్ బాగుంటుంది అని. కంగ్రాట్స్ ప్రకాష్. మళ్ళీ నీకు నిజంగా, ఎందుకంటే నేను ఏ పాయింట్ ఆఫ్ లా చేస్తున్నానంటే షీఈ్ ఇంటర్మీడియట్, ఓకేనా? అతను సినిమా రైట్ ఫిల్మ్ మేకర్, ఇతను హెయిర్ డ్రెస్సర్, ఈయన లెక్చరర్, ఆమె హోమ్ మేకర్. ఓకే, ఆమె మేడము హోమ్ మేకర్, కొంచెం వయసు కూడా ఎక్కువ. మీ మేడంకి కొంచెం అట్లీస్ట్ 40s ఉంటారని అనుకుంటున్నా, నేను 40s పైన ఉంటారని అనుకుంటున్నా. అంటే 16 to 50 ఈ ఏజ్ గ్రూపుల్లో డిఫరెంట్ లేయర్స్, సోషియో ఎకనామికల్ లేయర్స్ ఉన్న వాళ్ళకి నచ్చింది మీ పుస్తకం. అది ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే ఒక గ్రూప్ వాళ్ళకి కాదు, ఒక ఏదో టీనేజర్స్ నచ్చింది, ఇలాంటి యంగ్స్ నచ్చింది కాకుండా, ఒక ఏజ్ గ్రూప్ కాకుండా, ఒక ఏజ్ గ్రూప్ కాదు, ఒక ఎకనామికల్ స్టేటస్ కాదు, ఒక ఎడ్యుకేషన్ స్టేటస్ కాదు, ఒక సోషల్ స్టేటస్ కాదు, లేయర్స్ కూడా డిఫరెంట్ లేయర్స్లో ఉన్న వాళ్ళకి నచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇది మరింత మందికి చేరుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఎవ్రీవన్ గేవ్ గుడ్ రివ్యూస్ అన్న, వాళ్ళందరూ రాయలేకపోవచ్చు, ఈ వీడియో ద్వారా వాళ్ళందరూ చెప్పారు. సో చక్కగా వీటన్నిటిని షార్ట్స్లో కట్ చేసి పుష్ దెమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సడన్లీ యువర్ బుక్ విల్ రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్. ఓకే, రైట్. సో ఇప్పుడు విజయిజం నుంచి ఒకటి చెప్పాలండి. చెప్పండి. ఈ రైటర్స్ అందరు వచ్చారు, వీళ్ళందరి మీద నాకు ఒక అభిప్రాయం ఉంది. రాకముందు, వచ్చాక విన్నాక మాత్రం నేను థ్రిల్ అయిపోయాను, షాక్ అయిపోయాను. నేను పవన్ ఒకసారి కలిసాను, 5 minutes 10 minutes. మామూలు ఊరుకునే హలో అలా మాట్లాడుకున్నాను, విషయంలోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు తను స్టార్ట్ చేసిన విధానం అసలు చాలా ఎక్సలెంట్గా చెప్పాడు. ఇంకొక డౌట్ ఉంది తర్వాత చెప్పమ్మా, మాట్లాడు. నాకు మీరు నార్మల్గా ఒక లైన్ రాశారు కదా, అందులో పాన్ని చూపించాలి పిల్లలకి అని ఉంది. అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్ కదా. పాన్ ఈజ్ ఎ ఫిక్షన్, సెక్స్ ఈజ్ ఎ న్యాచురల్ థింగ్. ఫిక్షన్ని చూపించినప్పుడు పాన్ ఇమేజ్ అనేది పెద్దది, అది వియర్డ్గా కనిపిస్తుంది. వెన్ యూ ఎడ్యుకేట్ సెక్స్, ఒక అమ్మాయిని ఇష్టపూర్వకంగా నువ్వు ఇష్టపడ్డప్పుడు ఆ అమ్మాయి కూడా సేమ్ ఇష్టపూర్వకంగా నేను ఇష్టపడితే ఆ అమ్మాయితో నువ్వు ఉండొచ్చు. యాక్చువల్ ద బేసిక్ థింగ్ అదే. దాని చుట్టూ సెక్స్ తిరుగుతుంది. సెక్స్ ఈజ్ అన్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఎమోషన్. పాన్ అనేది ఫిక్షన్ కాబట్టి మీరు అందులో నాకు కొంచెం అనిపించింది అంటే సెక్స్ని పాన్ని ఒకే డిగ్రీలో పెట్టినట్టు అనిపించింది. మళ్ళీ లేదు, ఇక్కడ ఏం చేశానంటే ఇప్పుడు ఆర్జీవి సార్ ఏమంటారు, నువ్వు పిల్లలకి నిజంగా సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే పోర్న్ చూపించి ఇవ్వాలి, అంతేగాని డయాగ్రామ్స్ వేసి అది ఇలా ఉంటుంది ఇస్తే రాదు అనేసి అన్నారు. దీన్ని చాలా స్కూల్స్లో తీసుకోరు, పేరెంట్స్ తీసుకోరు, సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు. కానీ అక్కడ సార్ ఉద్దేశం ఏంటి నాకు అనిపించింది, ఎలాగో పిల్లలు చూస్తారు, 1 secondకి 30 million people చూస్తున్నారని సారే చెప్పారు స్టాటిస్టిక్స్. ఎలాగో చూస్తున్నప్పుడు నా పిల్లలు చూడలేదు, మంచి వాళ్ళు బుద్ధిమంతులు అనుకోవడం కంటే, నాన్న నువ్వు ఇది చూస్తున్నావా, ఇది ఫిక్షనల్, ఇది ట్రూత్ కాదు, ఇది ఫిక్షనల్, ఇది ట్రూత్ కాదు. ఇది ఎందుకు చేస్తారంటే సమ్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేదంటే అట్రాక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో చేస్తారు. ఇది
ఈ ఏజ్లో ఇలా కలగడం సహజం, ఇట్స్ ఏ హార్మోనల్ రియాక్షన్ అని నువ్వు ఎడ్యుకేట్ చేస్తే నీకు తెలియకుండా చూసి పాడైపోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అది కరెక్ట్, అది నిజమే. అది కాకుండా నువ్వు అసలు అది లేనే లేదని దాచిపెడితే ఏదో ఒక రోజు అది కుళ్ళిపోయిన వాసన వచ్చినట్టుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది క్లారిఫికేషన్, ఎందుకంటే అందులో ఆ లైన్ రాసి కింద క్లారిఫికేషన్ లేదు. సో నాకు ఎందుకు అడగాలి? అది రాశాము, కానీ మీరు సపరేట్ టాపిక్స్ లో అది వచ్చింది కాబట్టి మీకు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒకలాగా రాస్తే అది ఇంకోలా కన్వే అందుకు నేను అడిగాను. ఇప్పుడు అలాగే సేమ్ రామోయిజం అంతే కదా. అవును, ఇప్పుడు రాము చెప్పింది స్వప్న మళ్ళీ ప్రతిదానికి ఇస్తుంది. అవును. ప్రకాష్ అంతే కదా, ప్రతి దానికి స్వప్న మళ్ళీ చెప్తుంది అది కాదు ఇది అని. మళ్ళీ ఏం చేస్తుంది, మరీ సీరియస్ అవ్వకుండా కొంచెం హ్యూమర్ కలుపుతుంది, అందులో కలిపి మళ్ళీ సీరియస్ లోకి వచ్చేస్తుంది. సో తనకు ఒక్కదానికి అది హ్యాండిల్ చేయడం వస్తుంది. ఒకవేళ స్వప్న లేకుండా ఉట్టి రాము మాట్లాడాడు అనుకోండి విశేష్ గారు, అందరికి అర్థం అవుతుంది. ఖచ్చితంగా అది నేను అనుకోను, నా అభిప్రాయం. అంటే ఇక్కడ సార్ చెప్పిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. రాములో ఉన్న ప్రధానమైన సమస్య అది. నేను డే 1లో కలిసినప్పుడు చెప్పా, 2013 December 3rd నేను ఫస్ట్ కలిసింది. ఆ రోజు చెప్పా ఆయనకు, మీరు ప్రతి ఒక్కళ్ళు మీ లెవెల్లో ఆలోచిస్తారని మీరు అనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు నాలాగా ఆలోచిస్తారని అనుకుంటాడు. అనుకుని ఆ లేయర్లోనే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆ లేయర్ అందరికి అర్థం కాదు, ఆయన మాట్లాడే లేయర్ అనేది అందరికి అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎక్కువసేపు రాముతో ఉంటే గనక అప్పుడు క్లారిటీ వస్తుంది. 5 నిమిషాలు కలిసి తను ఏదో ఒక 2-3 మాటలు చెప్పేసి వెళ్ళిపోతే అది అందుకోవడం కష్టం, విశేష్ గారు చెప్పినట్టు. కానీ స్వప్న పక్కన ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని విశదీకరించి చెప్పేస్తుంది. అని నా ఇంటెన్షన్. నేను చదివినప్పుడు అది చాలా మందికి బుక్ చేరుతుంది కదా. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే విజయ్ ఓపెన్ చేసి ఎవరి ప్రకాశాన్ని నొక్కితే పక్కా ఇంటర్వ్యూ ఓపెన్ అయింది కదా, వాళ్ళకి క్లారిఫికేషన్ వస్తుంది. నా తరపు నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగము. పెళ్లి చావు టాపిక్ లో అర్థం లేని మంత్రాలు అని మీరు ఒక టాపిక్ చెప్పారు. ఒక మాట నేను నమ్ముతానండి, తల్లి నిజం తండ్రి నమ్మకం అంటారు కదా. పురాణాలు ఇతిహాసాలు నమ్మి మూఢ నమ్మకాలు పెట్టుకోండి అని నేను చెప్పను, ఎందుకంటే నేనే చెప్పను. మా ఇంట్లో నేను పూజ చేయను, మా వారు చేస్తారు, ఆయనకి నేను సహకరిస్తాను. నాకు పూజ నేను ఎందుకు చేసుకుంటానంటే మనశ్శాంతి కోసం. అర్థం చేసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా, అది కొంచెం బాగా చెప్పుంటే బాగుండేదేమో అని. కాదు, ఇక్కడ నేను అర్థం లేని మంత్రాలను ఎందుకని వాడానంటే, ఇప్పుడు మంత్రాలు పెళ్లి తంతు తతంగం ఏర్పాటు చేయడానికి ఒక ప్రధానమైనటువంటి మంచి కాసు కూడా ఉండొచ్చు, నేను దానికి కాదన్ను. కానీ ఈ రోజు అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రాలు చదవడం వల్ల అందులో ఉన్న అర్థం కానీ అంతరార్థం కానీ పెళ్లి చేసుకున్నటువంటి కపుల్స్ అర్థం చేసుకోవడం కానీ దాన్ని ఫాలో అవ్వడం కానీ ఎక్కడ జరగలేదు. కనీసం వాళ్ళకి తెలియని కూడా తెలియదు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎంత బాగా క్లారిటీ ఇచ్చారు పవన్ చెప్పిన టాపిక్ మీద, దాని మీద కూడా మీరు ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి చెప్పుంటే బాగుండేది. అక్కడికే వస్తున్నా. సో అది తెలియదు, అది ఎవరు చెప్పాలి దాన్ని? అది మంత్రాలు చాలా మంచి మంత్రోక్తంగానే మనం పెళ్లి చేసుకోవాలని చెప్పేవాళ్ళు. పెళ్లి జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక చర్య జరుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జీలకర్ర బెల్లం అంటారు. జీలకర్ర బెల్లంకి ఒక మీనింగ్ ఏం చెప్తారు, అది 2 కలిసిపోతాయి అంటారు. ఇది పెట్టు అని చెప్పడం కంటే ఇది పెడితే దీని అర్థం మీరు ఇలా కలిసి ఉండాలనే అర్థాన్ని చెప్పడం కోసం మేము ఇలా చేపిస్తున్నామని ప్రతి మంత్రంలోనూ ప్రతి తంతులోనూ చెబితే వాళ్ళు అట్లీస్ట్ సైకలాజికల్ గా ఆ గంట సేపు 2 గంటల సేపు ప్రిపేర్ అయ్యేదానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అలా లేకుండా జస్ట్ ఏదో ఫార్మాలిటీ చేస్తే అప్పుడు చేసిన ప్రాబ్లమే కదండి. ప్రాబ్లం ఏంటంటే ఏదో ఫార్మాలిటీ కోసం చేసినప్పుడు అది చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. కాబట్టి తప్పుగా అర్థం చేసుకున్నారేమో అని నాకు అనిపిస్తోంది. యాక్చువల్ గా మంత్రం గురించి మాత్రమే నేను చెప్పట్లా, మన లైఫ్ లో జరిగే ప్రతి విషయంలోనూ నువ్వు ఇది చెయ్యకు అని చెప్పేస్తా కానీ ఎందుకు చెయ్యొద్దు అని చెప్పరు. నువ్వు ఎందుకు చెయ్యాలో కూడా చెప్పాలంటాను నేను. అంటే ఇప్పుడు మా అందరి వాయిస్ మీరు ఈ బుక్ ద్వారా మేము అనుకున్నవేవి ఒక్కొక్క పాయింట్లో నాకు కొన్ని పాయింట్లు నచ్చాయి, నేను మాట్లాడాను, ఆయనకు కొన్ని నచ్చాయి, మ్యామ్కి కొన్ని నచ్చాయి చెప్పారు. ఇదే వేలో పేరెంట్స్ ఏం చెప్పినా కూడా ఒక పెళ్లికి అర్థం ఇది అని చెప్పాలి. అవును, అంటే నాకు అనిపించింది అర్థం లేని మంత్రాలు అని కాకుండా ఆ మంత్రాలకు కూడా అర్థం తెలియకుండా పెళ్లి చేసుకోవడం. అర్థమైందా? అంటే పెళ్లికి అర్థం చెప్పండి అని, నేను మంత్రానికి అర్థం చెప్పమని చెప్పలేదు. పెళ్లికి అర్థం నేను ఇక్కడ పిల్లలు కూడా రాసా. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న వాళ్ళు, భార్య సహకారంతో భర్తలు లేదా భర్త సహకారంతో భార్యలు సంతోషంగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పా. చెప్పా
కానీ పెళ్లిలో ఉన్న మంత్రాల యొక్క అర్థమో లేదంటే వాటిని ఎందుకు పాటించాలో అని చెప్పాల్సినటువంటి థీమ్ ఇది కాదు. అవును. ఇది ఆర్జీవి గారి యొక్క అంతరార్థం చెప్పడం, మంత్రాల యొక్క అంతరార్థం చెప్పడం కాదు. అందుకని నేను మంత్రాల్లో అంతరార్థం ఉంటుంది చూడండి అని నేను చెప్పలేదు. మంత్రాల్లో అంతరార్థం ఉంటుందని ఎవరు చెప్పాలి అంటే అది చెప్పాలనుకున్న వాళ్ళు చెప్తే బాగుంటుంది. నాకు ఏమీ తెలియదు కాబట్టి మంత్రాల పరంగా. లేదు, నేను రైట్ రైట్ రైట్. మంత్రాల పరంగా నాకేమీ తెలియదు కాబట్టి, సంస్కృతం నాకేమీ తెలియదు కాబట్టి నేను మంత్రాల్లో అంతరార్థం ఉంటుంది అని చెప్పకుండా అర్థం లేని మంత్రాలను చెప్పడానికి రీజను అది చెప్పినా అది పలికినా పలకకపోయినా ఎఫెక్ట్ లేదు. ఎఫెక్ట్ లేనప్పుడు అది అర్థం లేనట్టు అని నా భావన. అయితే ఇప్పుడు విజయిజం వైపు నుంచి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే నన్ను, మీరు అదే రిపీటెడ్గా మాట్లాడుతున్నారు, అవే ప్రోగ్రామ్లు చేస్తున్నారు, లోతు మీరు ఏం చెప్పారు ఫస్ట్ డే, బోల్డ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, కొత్తగా చేస్తామని చెప్పారు కానీ ఏమీ చేయట్లేదని ఒక కంప్లైంట్ ఉందండి నా మీద. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే నేను ఏం చెప్పానో ఎవరికి అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్తున్నాను. విజయిజం అనేది ఏంటంటే రాముతో కంపేర్ చేయొద్దు. ఫస్ట్ రాము కెమెరా వరల్డ్ మీద ఉంటుంది, సీసీ కెమెరా వరల్డ్ మీద సీసీ కెమెరా, నాది జస్ట్ ఇల్లు. ఇంట్లో నా ప్రపంచం ఏంటి, ఇల్లు, ఇంట్లో సమస్యలు. అంతే. విపరీతంగా రాము ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కంటిన్యూగా రాము మాటలు వినడం, తన రాముయిజం చూడటం, తన సినిమాల మీద న్యూస్ అవే ఉంటాయి. సో అందుకని ఏంటంటే నా ఉండేవన్నీ దానికి సంబంధించినవి ఉంటాయి. వేరే బయట విషయాలు నాకు తెలియదు, ఒకవేళ తెలిసినా నాకు మాట్లాడడం రాదు. నావన్నీ ఇవే ఉంటాయి. అంటే రాముతో వర్క్ చేసిన వాళ్ళు లేకపోతే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళే ఉంటారు కానీ నా దగ్గర నుంచి వేరేవి ఎక్స్పెక్ట్ చేయొద్దండి. తర్వాత మేజర్గా రాముతో కంపేర్ చేయొద్దు, అసలు కంపారిజన్ లేదు. కానీ రాముకు సంబంధించినవే ఉంటాయి. మేడం ఈ సందర్భంలో ఒక ప్రశ్న అడగొచ్చా? ప్లీజ్ అడగండి. మళ్ళీ మీరు అఫెండ్ అవ్వకూడదు. అయ్యో లేదండి, అలా నిజం అది కాదండి. అందుకే అడుగుతా ధైర్యం చేస్తున్నాను. అలా ఇష్టం నాకు అడిగితే, నాకు ట్రోల్స్ చాలా ఇష్టం. రైట్ రైట్. నేను ట్రోల్స్ ఫ్యాన్ని, ట్రోల్స్ ఫ్యాన్ అంటే విలన్స్ ఫ్యాన్ కదండి, విలన్స్ చాలా ఇష్టం. అదే అది మ్యాచ్ అయ్యే విధంగా ట్రోల్స్ ఫ్యాన్. రాము కింద మామూలుగా తను చేసే ట్వీట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, వేటి కానీ చూసినా కానీ వచ్చే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే వీడొక బేవర్స్. ఓకే, పెళ్ళాం పట్టదు, పిల్లలు పట్టదు, అమ్మ చెల్లి తమ్ముడు ఎవడు పట్టడు, వీడొక బేవర్స్ ఉంటారు. కరెక్ట్ కదా? ఈజీ లైక్ దట్ కదా? నాకు తెలిసిన వరకైతే ఈజ్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ హూ నెవర్ లివ్ విత్ ది ఫ్యామిలీ. అంతేనా? చెప్తానండి. తను ఏంటంటే తను చెప్పేది ఫ్యామిలీ. ఇప్పుడు ఏమంటాడు, ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్ళొద్దు, వంట చెయ్యొద్దు, ఏదైనా జీవితంలో ఇంకా ఏమన్నా చెయ్యండి, పనికొచ్చే పని చేయండి. ఎందుకు? తిండికి అంత ఇంపార్టెన్స్. కానీ తినాలి కదా, తినాలి కాబట్టి అది షార్ట్ కట్లో కడుపు నింపేది మాత్రమే చేసి పెట్టండి. గంటలు కిచెన్లో ఉండొద్దు, దానివల్ల ఏమీ రాదు. అది అలాగే ఎమోషన్స్ కూడా. నీకు ప్రేమ అనేది ఒక 5 minutes ఉంచుకో, నీ ప్రేమ నీ మనసులో పెట్టుకో. ప్రేమ అని చెప్పి నువ్వు టైం వేస్ట్ చేసి నువ్వు నాతోనే ఉండు, నాకు టైం స్పెండ్ చెయ్యి, మనం కలిసి భోంచేద్దాం, వాటన్నిటి వల్ల ఏమొస్తుంది? ఏమి రాదు. తర్వాత ఒక ప్రాబ్లం ఉందనుకోండి, సపోజ్ డిస్కషన్లు పెట్టేసినంత మాత్రం ప్రాబ్లంకి ఏం సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ వెతుక్కుంటే సొల్యూషన్ వస్తుంది. సో చెప్పింది అది. కాకపోతే ఇవన్నీ నేను చెప్తే అన్నయ్యని సపోర్ట్ చేస్తున్నావు అలా ఏదో అనిపించవచ్చు, తప్పేం లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు మా అమ్మ ఏమంటుందంటే, రాము నువ్వు ఏంటి ఇవాళ నువ్వు ఎక్కువసేపు ఉండి నాకు ఇంట్లో ఉండాలని ఉంటుంది అంటే అప్పుడు అది అమ్మగా తప్పలేదు. అప్పుడు రాము ఏమంటాడు, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. అప్పుడు ఇద్దరిది తప్పలేదు. అంటే అమ్మ ఏమంటుందంటే, తర్వాత రాముని అడిగాను, రాము ఇవ్వాల్సిన సేపు ఇచ్చాడు, తర్వాత పని ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు. తనకి తర్వాత అర్థమై సాటిస్ఫై అయిపోతుంది, ఎంతసేపు ఇస్తే అంతసేపు. ఇప్పుడు నేనైతే అది కూడా అడగను, ఒక 5 నిమిషాలు ఇస్తే 5 గంటలు ఇచ్చినంత హ్యాపీ ఫీల్ అయిపోతాను. ఎందుకంటే ఏమొస్తుంది మనతో కూర్చుంటే. మొన్న 2 days ఉన్నాడు అంటే ఉన్నాడు అక్కడ.
తర్వాత మాక్సిమం మాతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాడు. ట్రైలో మాత్రం అవును. ఏం ఉండదు. నేనైతే నా వైపు నుంచి నేనే కట్ చేసేస్తాను ఇప్పుడు, ఎందుకంటే నాకు చాలా సిల్లీగా ఎవరితోనైనా విశేష్ గారు అంత నాలెడ్జ్ ఉన్న మనిషితో కూర్చుని రెగ్యులర్ జనరల్ విషయాలు, వాళ్ళ పెళ్ళయింది, వీళ్ళ కొడుకు పుట్టాడు, అవే మాట్లాడతాం కదా. మాకేమున్న నాలెడ్జ్కి అవే ఉంటాయి. ఎందుకు మారాల్సిన అవసరం లేదు. అంతటి మేధావితో సబ్జెక్ట్ వైజ్ ఏమన్నా అంటే మురళీ మోయ్ లాగా, విశేష్ గారు లాగా, స్వప్న లాగా వాళ్ళలా మాట్లాడగలిగితేనే తన టైం తీసుకోవాలి. అనవసరపు విషయాలకి టైం తీసుకోకూడదు అని నా ఉద్దేశం. సో నేను అది చాలా నా వైపు నుంచి ట్రై చేస్తాను. రైట్ 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 అదనమాట. డన్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఒక ముఖ్యమైన వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాము. ఇతను వైజాగ్లో ఉన్నాడు. వైజాగ్లో ఉన్న ఒక రీడరు, ఈజ్ ఎ బ్లైండ్ పర్సన్, బట్ వేరే ఫ్రెండ్ చదివి వినిపిస్తే ఈ పుస్తకం చదివినట్లే అతను. ఎందుకంటే ఫ్రెండ్ యాక్చువల్గా తమ అమ్మని పిలిచాం కానీ పాప తను కుదరలేదు రావడం, రమ్మని పిలిచాడు, వీలు పడలేదు. కాబట్టి కాల్ చేస్తాను. హలో రాజా గారు. ఓకే ఓకే. సో రాజా గారు నా పేరు విశేష్ అండి. ఓకే, సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ అందరూ మీరు థ్యాంక్ యూ, మీరు రాలేకపోయినందుకు నో ప్రాబ్లం. ఓకే, నేను చింతిస్తున్నాను సార్ నిజంగా. పర్లేదు పర్లేదు పర్లేదు, మీరు మాట్లాడినా కానీ నో ఇష్యూస్. ఓకే, నాకు కావాల్సింది ఏంటంటే, నాకు ఐ కేమ్ టు నో దట్ యు ఆర్ బ్లైండ్. ఓకే, ఈజ్ ఇట్ ఓకే టు మెన్షన్ ఇట్? ఓకే, అలాంటి మీకు ఆర్జీవి ఎలా పరిచయం అయ్యాడు? సార్ ఆర్జీవి సార్ నాకు అదే సినిమా ఫ్యాన్ గా నాకు శివ మూవీ నుంచి కూడా నాకు అభిమానం బాగా పెరిగింది. వాట్ ఈస్ యువర్ ఏజ్ దెన్? సార్ 29 సార్. 29. శివ వచ్చే 25 దాటిపోయింది కదబ్బా. సార్ అంటే టీవీలో చూస్తాం కదా సార్. ఓకే 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 ఓకే. మూవీ చూస్తాం కదా, చూసిన తర్వాత రైట్, డైరెక్షన్ గానీ, సాంగ్స్ సెలెక్షన్ గానీ, తర్వాత నా ఉత్సవాసం కవనం అని చెప్పి ఈటీవీలో ప్రోగ్రామ్ వస్తుంది. అవును, అందులో ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ అదొకటి, అంటే ఏ ఇంటర్వ్యూ వచ్చినా సరే చూస్తారనమాట. ఓకే ఓకే. సో అలా అంటే ఆర్జీవి సార్ ఏ ఇంటర్వ్యూ చేసినా సరే నేను పర్టికులర్ గా ఫాలో అవటం. తర్వాత ఆయన బయోగ్రఫీ నేను చూసినప్పుడు అంటే వీడియో కొంచెం చేస్తారు కదా, చేసినప్పుడు ఆయన కాలేజ్ టైంలో విజయవాడలో పడినటువంటి కష్టాలు, ఆ గ్రూప్ గ్యాంగ్స్ అంటే స్టూడెంట్స్ గా గ్యాంగ్స్ గా ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొనేటువంటి సవాళ్ళు, తర్వాత ఆయన బతకడం కోసం ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు వీడియో క్యాసెట్స్ షాప్ పెట్టుకోవాలని ఆలోచించటం. తర్వాత రామోయిజం బాగా చూసాను సార్. ఓకే, రామోయిజం బాగా చూసాను. స్వప్న మేడం గారు అడిగేటటువంటి క్వశ్చన్స్, తర్వాత రాము సార్ చెప్పేటటువంటి ఆన్సర్స్. ముఖ్యంగా ఏంటంటే నాకు కూడా దేవుడి మీద నమ్మకం లేదు. ఓకే, ఏదైనా మనకి కష్టం వచ్చినా, మనం ఎదగాలనుకున్నా తోటి మనిషి ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప ఎవరో వస్తారని కూర్చుంటే మన పని ఎప్పటికీ అవ్వదు అనేటటువంటి ఉద్దేశాన్ని నేను కూడా బాగా నమ్ముతాను. మనకి ఒక కష్టం వచ్చినా ఒక మనిషి సాయపడాలి, ఒక మనిషికి నష్టం జరిగినా ఒక మనిషి వల్లే జరగాలి. సరే, మిమ్మల్ని రామోయిజం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? రామోయిజం చాలా బాగా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం సార్. చాలా లాజికల్ గా, అంటే సమాజంలో మనుషులు ఎలా ఉంటారు, నువ్వు అనుకున్న ఒక ఉద్దేశాన్ని, అంటే నువ్వు ఏం చేయాలనుకున్నావు దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, సమాజం నిన్ను వెనక్కి నడుతున్నా సరే నువ్వు దాని నుంచి నువ్వు ఎలా మరలా దాన్ని ఆ విషయంలో నువ్వు ముందుకు ఎలా వెళ్ళాలి, తర్వాత నిన్ను నువ్వు ఒక పనిని చేస్తున్నప్పుడు ఎంతమంది డిస్కస్ చేస్తున్నా సరే దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి, ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నాను. తర్వాత పెళ్లి గురించి, బంధాల గురించి ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో కూడా, అంటే ఎంత లవ్ అనేటటువంటి దాంట్లో
ఆ కుటుంబ ప్రేమ అయినప్పటికీ, యవ్వనంలో వచ్చినటువంటి ప్రేమల్లో ఉన్నటువంటి ప్రేమ అయినప్పటికీ కూడా, ఆ అంటే వాట్ ఈస్ ద ట్రూ లవ్ ఓకే అనేటటువంటి విషయం కూడా నాకు అరుణ్ సార్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు బాగా అర్థమైంది అనమాట. రైట్ రైట్ రాజా గారు, ఇప్పుడు ఒకసారి ఇంటర్వ్యూలు అంటే చూశారు, బాగానే ఉంది. ఈ పుస్తకం మీరు ఎందుకు చదవాలనిపించింది, ఎందుకు చదివారు? సార్ యాక్చువల్గా ఏంటంటే ప్రకాష్ బ్రదర్ రాసినటువంటి పుస్తకం యూజువల్ గా నేను చదవలేను. కానీ ఆయన పుస్తకం గురించి నేను ఫస్ట్ విజయ మేడం గారి ఛానల్లో వీడియో చూసాను. ఓకే ఓకే చూసి ఆమె ఇంటర్వ్యూ చేయటం, ఆ పుస్తకం గురించి మేఘనా శరణ్య మేడం గారు కూడా మాట్లాడడం, రాము సార్ గురించి ఒక కవిత చెప్పడం, ఇవన్నీ వెనకాల ఏదో ఉంది అని ఆసక్తి కలిగింది. అంటే నేను ఎలా చదవాలి, నేను చదవలేను కాబట్టి ఎవరొకరు చదివించుకోవాలి, అది ఏ పని కాదు అని చెప్పి ప్రకాష్ బ్రదర్ గారి ఇంటర్వ్యూస్ చూసాను. స్వప్న మేడం గారు చేసిన అవన్నీ చూసిన తర్వాత అందులో బుక్ లో ఆయన తీసుకున్నటువంటి కంటెంట్ చాలా బాగుందన్నమాట. అంటే రాము సార్ ని ఇన్ని యాంగిల్స్ లో ఆయన ఎలా స్టడీ చేయగలిగాడు అని చెప్పి నాకే చాలా ఇన్స్పైర్ గా అనిపించింది. ప్రకాష్ బ్రదర్ చెప్తున్నటువంటి కొన్ని విషయాలు కూడా యాజ్ యూజువల్ గా ఆయన థింకింగ్స్ కూడా కొంత స్టూడెంట్ ఆఫ్ ఆర్జీవి అని చెప్పడానికి ఏ విధమైన డౌట్ లేదనిపించింది, అలా అనిపించింది అనమాట. అదేంటంటే పెళ్లి శ్మశానం అనే టాపిక్ కానీ, అంటే పెళ్లి ఈక్వల్ టు శ్మశానం, చావు. సో అది కానీ, తర్వాత గంజాయి వనంలో తులసి చెట్టు, ఈ టాపిక్ మీద కానీ, తర్వాత దిగంబరుడు అనేటటువంటి ఆ మాట నిజంగా చాలా గొప్ప పదబంధం సార్. దిగంబరం అంటే చాలా వరకు ఏమనుకుంటారంటే భౌతిక ఫిజికల్ థింకింగ్ ఆలోచిస్తారు చాలా మంది. అంటే ఒక దిగంబరం అంటే బట్టలు ఇప్పుకోవడం ఆ టైప్ లో ఆలోచిస్తారు. కానీ ఆయన మెంటల్ థింకింగ్, కొంతమంది ఏంటంటే మంచి అనే ముసుగుదనంలో ఎంతో మంది మృగంగా ప్రవర్తించి ఆడవాళ్ళ మీద అగత్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అలా కాకుండా ఆయన ఇన్బిల్ట్ గా ఏదైతే లవ్ చేస్తున్నారో దాన్ని బయట పెట్టడంలో కూడా సిగ్గుపడకుండా ఉండేటటువంటి దిగంబరత్వం అది. సో అదనమాట. అంటే ఒక బోల్డ్ థింకింగ్ ని కూడా బయట పెట్టి దిస్ ఈజ్ ఐఎమ్ అని చెప్పి చెప్పగలిగేటటువంటి ఎయిర్ అండ్ డాషింగ్ ఆర్జీవి సార్. ఓకే ఓకే అలా ఆర్జీవి గురించి మరి తీవ్రంగా తెలుస్తుంది, ఈ పుస్తకం ఉపయోగపడింది మీకు చాలా చాలా. నాకు అంటే ఆర్జీవి సార్ గురించి కవిత రాస్తున్నాను, చదవచ్చా సార్? హ్యాపీగా చదవండి. ఆర్జీవి సార్ అని చెప్పి టైటిల్ పెట్టాను. సినిమాతో వెలిగారు వర్మ, దానితో అభిమానిగా మురిసింది నా జన్మ, వెంటనే విజయం అతను తోడయింది, అంతకు ముందే విజయజీ ఆయన తోబుట్టు అయింది. అంటే విజయ మేడం గారి గురించి కూడా కలిపాను ఇందులో. తర్వాత ఆయన ఆరాటంలో ఉంది శ్రీదేవి, అతని ఆరాధనలో లేదు ఏ దేవి. అంటే ఆయన అమ్మవారిని కానీ ఇట్లా ఆయన ఆరాధనలో లేదు ఏ దేవి. నెక్స్ట్ అతనికి నచ్చేది అందం, ఆయనకు నచ్చనిది బంధం. అంటే ఆయనకి పెళ్లి భార్య భర్తల బంధం అలాంటివి అర్థం. కానీ అందాన్ని చాలా బాగా వేస్తాడు. నెక్స్ట్ జంతువు తత్వాన్ని కల్పిస్తుంది అతని కర్మ, అంటే పని. ఆయన చేసేటటువంటి పని ఏదైతే కర్మ అంటే పని అని. జంతువుని కల్పిస్తుంది అతని కర్మ, ఆలోచించేసరికి జీవకోటిలో మనం కూడా ఒక జంతువే అని తెలియచేస్తాడు వర్మ.
ఆ తర్వాత లాస్ట్ గా ఏం రాశానంటే, మంచి అనే ముసుగులో సమాజంలో ఎన్నో మృగాలు ఉన్నాయి, ఇది నిజం. అలాంటి మృగాలను కూడా మనుషులుగా మార్చింది రామూయిజం. ఇది కూడా నిజం. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మీరు బ్రెయిలీలో రాసుకొని ఈ కవితని బ్రెయిలీలో రాసుకొని మరి ఈ చదివించడం అనేది చాలా చాలా బాగుంది రాజా గారు. ఓకే, నిజంగా మీ ఇది కూడా నిజం 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 చేయి ఆసింది. గుడ్ 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 గుడ్. నైస్ టు మీట్ యూ రాజా గారు, నైస్ టు మీట్ యూ. మీ అభిప్రాయము? ఇది నేనంతా ఫ్రైడే నేను ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ఏం రాయాలి సార్, ఒకవేళ మాట్లాడే అవకాశం వస్తే ఏం రాయాలి, ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ చిన్నది మాత్రమే రాస్తున్నా. పర్లేదు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ఇంటెన్సివ్ గా ఉంది మీ కవిత. ఒకసారి మేడం మాట్లాడతారు, విజయ మేడం గారు మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడండి. హలో మేడం నమస్తే. నమస్తే రాజా గారు, మీరు చాలా బాగా మాట్లాడారు. నా కవితలో థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా మాట్లాడావు. నేనంటే ప్రకాష్ చెప్పాడు నాకు, డైరెక్ట్గా నీతో మాట్లాడడం ఛానల్లో అనేది మాకు చాలా సంతోషం, చాలా అదృష్టం. చాలా బాగా ఎక్సలెంట్గా మాట్లాడే. నాకు అదృష్టం, మిమ్మల్ని డైరెక్ట్ గా మీట్ అయ్యే అవకాశం నాకు అంటే తప్పకుండా కలుద్దాం. తర్వాత ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి, నేను తప్పకుండా రాముని కూడా కల్పిస్తాను. మీ వీలుని బట్టి చేయండి, మీకు ఎలా కుదిరితే అలాగా. హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ మీ వీడియోస్ ఖచ్చితంగా చూస్తున్నాను మేడం. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్ పేరు ఏం పేరు? సాంగ్ రైటర్ ఎవరమ్మా? మేఘనా శరణ్యం సాంగ్ రైటర్, మొన్న రీసెంట్ గా చేశారు కదా, అదే విజయజం టైటిల్ సాంగ్. శిరాశ్రీ గారు, శిరాశ్రీ గారు, అవునవును, శిరాశ్రీ గారు విశేష్ గారితో నేను నెక్స్ట్ మూవీ చేస్తున్నాను. విశేష్ గారు డైరెక్టర్. తర్వాత మురళీ సార్ గురించి ఎవరి గురించి చెప్పారు. అవును, అది మా మావయ్య. అంటే రాము ఫిలాసఫీ స్టార్ట్ అవడానికి రీజన్ ఆయనే, అందుకనే ఆయన మీద చేస్తున్నాం. ఆయన రాము ఉంటారు మూవీలో. కానీ అర్జీవ్ సార్ చెప్పేటటువంటి ఒక్కొక్క లాజిక్ చాలా సూపర్ గా అల్టిమేట్ గా ఉంటాయి అనమాట. అంటే ఇది కూడా నిజమే కదా, ఇలా జనాలు ఎందుకు ఆలోచించట్లేదు అనే థాట్ వస్తుంది అనమాట. అవునవును, కరెక్ట్. అదే కదా ఇప్పుడు ప్రకాష్ చెప్పింది, అదే కదమ్మా ప్రకాష్ చెప్పింది, అదే ఇలా ఆలోచించండి నేనే తను చెప్తున్నాడు కదా బుక్ లో. అంటే మమ్మల్ని అంటున్నారు, మా మతాన్ని లేదా మా విధానాన్ని అంటున్నారు అనేటటువంటి విధంగా ఆలోచిస్తారు కానీ జనాలు. కానీ ఆయన చెప్పే దాంట్లో నిజం ఉంది కదా, ఎలా మనం ఎందుకు ఆలోచించకూడదు అనుకోవట్లేదు. అదే బాధ. కానీ డెఫినెట్ గా నేను అనుకోవడం మాత్రం ఈ ప్రకాష్ బుక్ తర్వాత ఎంతో కొంత చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కాకపోయినా మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ యాంగిల్లో చూడండి అని చెప్తారు కూడా, కొంచెం స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ అభిప్రాయం. రాజా, మీ జాబ్ ఎక్కడ చేస్తారు? వైజాగ్లోనా? అవును మేడం, ఐడిబిఐ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను ప్రెసెంట్. ఓకే ఓకే. 2020లో జాబ్ వచ్చింది నాకు. ఓకే. నేను BA/BEd వరకు చదువుకున్నా. ఓకే. సింగింగ్ టాలెంట్ కూడా ఉంది నాకు. అవునా? ఓకే. అయితే ఎప్పుడు మీకు హైదరాబాద్ రావడం అనేది ఎప్పుడు కన్వీనియన్స్ అంటే ప్రకాష్ రావాలంటే తనకి సాటర్డే సండే కుదురుతుంది కాబట్టి మీ ఇద్దరు మాట్లాడుకుని ఒకసారి రండి, మనం తప్పకుండా నేను రాముని కల్పిస్తాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇదిగో ప్రకాష్. ఓకే రాజా గారు, సాంగ్ పాడొచ్చా? డెఫినెట్ గా పాడండి. నీళ్ళ పూలు విరిసి తేనెలు చిలికేను, చెంత చెడి ఆదమరిచి ప్రేమలు కొసరేను, చందనాల జల్లు విరిసి చూపులు కలిసేను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను, కన్నె పిల్ల కలలే నాకి కలోకం, సన్నజాజి కలలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చిలి సొగతులు అన్నీ ఇక నావే,
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమి నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సూపర్ సూపర్. బాగుంది, బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అభిమానాన్ని పొందడానికి పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను నేను. యూ డిజర్వ్ ఇట్, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రకాష్ బ్రదర్ కి నాకు ఈ అవకాశం కల్పించారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే మేడం గారు మీకు కూడా ప్రత్యేకమైన అలాగేనమ్మా, పాట అద్భుతంగా పాడారు. ఇక్కడ అందరికీ చాలా నచ్చేసింది, అందరూ క్లాప్స్ కొట్టుకున్నారు. అంటే ఇన్ని టాలెంట్స్. చెప్పమ్మా. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను, లైవ్ లోనే ఈసారి పాడతాను. అలాగే తప్పకుండా లైవ్ లో మనం ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం రాము గురించి. ఓకేనా? చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఓకే ఉంటానమ్మా. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఓకే. గంజాయి వనంలో తులసి మొక్క అని ఉంది కదా, దానికి ఎక్స్చేంజ్ గా గంజాయి వనంలో గంధపు మొక్క. మచ్ మోర్ గ్రేటర్ ఫర్. చాలా బాగుంది ఈ మాట కృష్ణవంశీ గారు చెప్తారు. నేను ఆ గంధపు చెట్టు కింద ఏదో ఆ వాసన లేవు తగిలి, ఆ వాసన కొంచెం అంటుకుంది అని కృష్ణవంశీ గారు అదే 2-3 సార్లు అని ప్రస్తావించారు ఇంటర్వ్యూలో. నాకేంతో వచ్చిందంటే జ్ఞానం వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ లో గ్రేటెస్ట్ ఏంటంటే ప్రకాష్ బెంగళూరులో ఉంటాడు, తర్వాత విశేష్ గారు ఆయన అంత టైం ఇవ్వడం, అంటే ఆయన ఎవ్రీ అవర్ ఆయన వాల్యుబుల్ టైము. తర్వాత ఈ బాబు పేరేంటి, సత్య ఎక్కడి నుంచి వచ్చాము? భద్రాచలం నుంచి పాపం వాళ్ళు కష్టపడి వచ్చారు. ఆ బాబేమో బెంగళూరు నుంచి. ఇప్పుడు తనకి ఏదో పని ఉండి కూడా పవన్ ఆ పని అడ్జస్ట్ చేసుకుని వచ్చాడు. వీడు ఎక్కడో 1.5 hours దూరంలో ఉంటారు, వనస్థలిపురం నుంచి. అందరికన్నా నేను ఇంకా షాక్లో ఉన్నది శ్రావణి గారు. అంటే ఒక బ్రాహ్మణ అమ్మాయి అయ్యుండి అంత బాగా ఆలోచించడం, ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడం. వాళ్ళ ఇంట్లో అందరికీ ఆవిడంటే చాలా ఇష్టం. ఆవిడ వర్కింగ్ డ్యూటీస్ చాలా బాగా చేస్తారు. సో తను కూడా ఇంట్లో మనవరాలు ఉంది, ఆ మనవరాలని పాప వచ్చి అందరూ కానీ ప్రకాష్ మీద అభిమానంతో వచ్చారు, నా విజయజం కోసం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కానీ నేను ఏదైతే అనుకున్నానో దానికి 10 times 100 times ఎక్కువ చాలా బాగా మాట్లాడారు అందరూ. సో థ్యాంక్ యూ. ఓకే.